అందరికీ ఫార్ములాస్ తెలుసు, కానీ ఫార్ములా ఎలా వాడాలో తెలియదు. ఏం అడగాలంటే తెలియదు, ఏం తట్టాలో తెలియదు, తర్వాత ఏం వెతకాలో తెలియదు. ఏం అడగాలి చెప్తాను, ఏమేమి చేయాలి. దాని కింద మనము చూసినట్లయితే అడుగు ప్రతివానికి చదవగలం. అడుగు ప్రతివానికి ఎవరైతే ఆయన పేరట ఆయన నామమున్న తండ్రిని అడుగుతారో వాళ్ళందరికీ ప్రతివాడును పొందును, వెదుకువారికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. వావ్, గ్రేట్. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులతో దేవుడు తను తాను పోల్చుకుంటున్నాడు. మనకు ఏదైనా ఒకటి, ఇక్కడ చూడు చాలా మంది ఉన్నారు, మనకి చాలా నీడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు. మీకేం కావాలంటే మీరు పలానా చెప్తారు, మీకేం కావాలంటే మీరు ఒకటి చెప్తారు. నన్ను అడిగితే నాకు ఒకటి కావాలి, నేను ఒకటి చెప్తాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతున్నారు. దేవుడు కన్ఫ్యూజ్ అవుతాడు. మనం అవిస్తాం కన్ఫ్యూజన్. ఎందుకంటే పొద్దున ఒకటి అడుగుతాం, మధ్యాహ్నం ఒకటి అడుగుతాం, సాయంకాలం అడుగుతాం, రాత్రి ఒకటి అడుగుతాం. సో వి మేక్ గాడ్ కన్ఫ్యూజ్. బట్ దేవుడు కన్ఫ్యూజ్ అవ్వడు. ఎందుకంటే మీకంటే బాగా ఆయనకే బాగా తెలుసు మీకేమి ఇవ్వాలి. ఆమెన్. కానీ మన జీవితాల్లో మనము అడగడం మానకూడదు, వెతకడం మానకూడదు, తట్టడం మానకూడదు. సో ఇట్స్ ఆల్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితం రోజు స్నానం చేస్తాం, రోజు భోజనం చేస్తాం, రోజు బట్టలు వేసుకుంటాం, రోజు డ్యూటీకి వెళ్తాం, అన్నీ చేస్తాం రెగ్యులర్గా. బట్ స్పిరిచువల్ యాక్టివిటీస్, స్పిరిచువల్ థింగ్స్ని ఎప్పుడు మనం రోజు చేయము. ఎందుకంటే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటే అది రెడీగానే ఉంటుంది, మన శరీరం మనకు రెడీగా ఉండదు. మన శరీరం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది. సో హూ ఈజ్ యువర్ ఫస్ట్ ఎనిమీ అంటే నేను లూసిఫర్ అనను, నీ శరీరమే. యువర్ ఫస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ ఫ్లెష్, యువర్ లాస్ట్ ఎనిమీ ఈజ్ ద లూసిఫర్. మీ మొట్టమొదటి శత్రువు ఎవర్రా అంటే మీ శరీరం. ఆ శరీరం మాటింటే భూమి మీద సైతం కూడా మాట్లాడదు నీకు. I said demons stand, demons will stand. I said demons sit, demons will sit. నీ శరీరం నీకు లోపడుతుందా, ఈ భూమి మీద అన్ని నీకు లోపడతాయి. ఆమేన్. ఈ సృష్టి నీకు లోపడుతుంది, పంచభూతాలు నీకు లోపడతాయి, అన్ని గాలి, నీరు, అగ్ని అన్ని లోపడతాయి నీకు. దెయ్యాలు అసలు లీస్ట్ బాదర్. అసలు దెయ్యాలు లోపడతాయంటే పెద్ద విషయం కూడా కాదు. మనం దెయ్యాలు లోపడుతున్నాయంటే ప్రభు అంటాడు, దెయ్యాలు లోపడితే హ్యాపీ ఫీల్ అవుతాయంట నువ్వు. Why you are happy that demons are bending for you and obeying you? దెయ్యాలు లోపడుతున్నాయని సంతోషించబాకండి అంటాడు దేవుడు కదా. చాలా మంది దెయ్యాలు వెళ్ళగొట్టినా, చాలా మంది దెయ్యాలకు ప్రార్థన చేసినా, వాటిని వెళ్ళగొట్టినా చాలా హ్యాపీగా ఫీల్ ఇచ్చి కాలర్ ఎగరేసుకుంటా ఉంటారు. వాళ్ళ చేతిలో రూపాయి డబ్బులు ఉండవు, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు. నాన్న ఒక 100 రూపాయలు అంటే సార్ ఛార్జింగ్ డబ్బులు ఉన్నాయంట, అయిపోయింది, అవుట్. సో మన జీవితంలో అందుకే యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట రెడ్ లైన్లు ఎందుకు రాశారంటే, ఒక మాట చాలా సంతోషంగా ఉంటుంది, దాని కింద ఇంకో మాట ఇంకో చాలా డేంజర్గా ఉంటుంది. అందుకని ఆయన ఏం అడగమంటున్నాడు ఈరోజు, ఏం అడగాలి, మనకు కావాల్సిన ప్రతి నీడ్ మనం ఆయన అడగాలి. చాలా మంది అంటారు, మా ప్రార్థన చేసుకుంటారంటే దేవుడికి తెలుసులే అని అంటారు. దేవుడికి అన్ని తెలుసులే అంటారు. దేవుడికి నాకు పిల్లలు లేరని దేవుడికి తెలీదా, నాకు ఉద్యోగం లేదని దేవుడికి తెలీదా, నాకు అనారోగ్యం ఉందని దేవుడికి తెలీదా, నాకు బాధల్లో కష్టాల్లో ఉందని దేవుడికి తెలీదా. నేను అంటాను అవన్నీ ఉన్నాయి, నీకు తెలీదా? తెలుసు. నీ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయని నీకు తెలుసు, అయినప్పటికీ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ సూపర్ న్యాచురల్ మిరకల్. గుర్తుపెట్టుకోండి బాగా. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, మనము కానీ ఈ ఫార్ములాలు, 3 ఫార్ములాలు మనం వాడకపోతే వి ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుడు కానీ ప్రార్థన చెయ్యని వాడికి ఆశీర్వాదాలు ఇస్తే, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కానీ ప్రార్థన చెయ్యని వాడికి ఆశీర్వాదాలు ఇస్తే గాడ్ విల్ బికమ్ ఇల్లీగల్. అపవాది కూడా, సాతాను కూడా దేవుడిని ప్రశ్నిస్తుంది, వీడు ప్రార్థన చేయలేదు కదా వీడికి ఎందుకు ఇచ్చేవని. గాట్ ఇట్? బైబిల్లో ఒక్కడి పేరు చూపించాడు, వీడి ప్రార్థన చేయలేదు దేవుడు వీడికి ఇచ్చాడని. Some people prayed for 40 days. Some people prayed for long back. Some people prayed for years. కొందరు పిల్లల కొరకు సంవత్సరాలు ప్రార్థన చేశారు. ఆశీర్వాదాల కొరకు కొందరు కొలిమి చేశారు.
ఎన్నెన్నో రకరకాలుగా వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ విజ్ఞాపన చేసుకుంటూ కష్టపడి రకరకాలుగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన వాడిని ఒక్కడిని కూడా అపవాది ఏలెత్తి చూపించలేకపోయింది. ఆమేన్. మీరు బాగా గమనిస్తే మనందరికీ సుపరిచితుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏం పేరు తెలుసా? యోబు. అతను ప్రార్థన చేయనన్ని రోజులు అతని జీవితంలో ఒక అద్భుతం జరగలేదు. He keep on murmuring. గొనుగుతున్నాడు. తెలుసా? గొనగడం తెలుసా ఎవరికన్నా? అందరికీ బాగా తెలుసు అది. గొనగడం సనగడం. వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు. వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, మాకు ఇంకా ఇయ్యలేదు. వాళ్ళకి ముట్టింది, మాకు ఇంకా ముట్టలేదు. పాస్టర్ గారు వాళ్ళతో మాట్లాడారు, మాతో ఇంకా మాట్లాడలేదు. దాన్ని ఏమంటారు? గొనగడం సనగడం అంటారు. అది భయంకరమైన జబ్బు. అది ఆ జబ్బులో నుంచి మనం బయటికి రాకపోతే తొందరగా బ్లెస్ అవ్వం. గొనగడం అంటారు, సనగడం. గొనగడం అంటే అందరికి వినపడదు, నీకే వినపడుతుంది. ఇఫ్ యు మర్మర్ నీకే వినపడుతుంది, కానీ మీకు ఒక విషయం తెలియదు, ఆ దేవుడు కూడా వినపడుతుంది. ఆమె ఇంకోటి, అది దెయ్యానికి కూడా వినపడుతుంది. ఇంకోటి హైలైట్ ఏంటంటే, మీ పాస్టర్ గారు వరం కలిగిన దైవజనుడు ఆయన కూడా వినపడుతుంది. ఏంటి అమ్మా కొనుక్కుంటున్నావు అని అయిపోయింది. పాస్టర్ గారు నేను మీకు ఎట్లా వినపడింది అంటే, అవన్నీ వినపడుతుంటాయి. ఇటు చేయి పెట్టినట్టు ఆ ఇంట్లో ఏం చెప్తున్నా వినపడుతుంది. అటు గోడ మీద చేయి, ఆ బెడ్రూమ్ లో ఏం మాట్లాడుకుంటే వినపడుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. బి కేర్ఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. సో ఈ మర్మరింగ్ ఏమవుతుందంటే ఆశీర్వాదాలకు మనకు దూరం చేసేస్తూ ఉంటుంది. సో ఈ భూమి మీద ఎవరు బ్లెస్ అయినా ఎవరు బ్లెస్ అవ్వకపోయినా ఎవరిని చూడకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను ఏ కండిషన్లో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, ఏం పొందుకున్నాను, ఇంకా ఏం పొందుకోలేదు అని లిస్ట్ రాసుకోవాలి. అడుగుడి మీకు మీరు ఏమన్నా అడగండి. దేవుడు పలానా అడగండి, పలానా అడగద్దని దేవుడు చెప్పలేదు. ఇఫ్ యువర్ ల్యాక్ ఆఫ్ మనీ, ఇఫ్ యువర్ ల్యాక్ ఆఫ్ జాబ్, ఇఫ్ యువర్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఏరియాస్. ఎందుకు మన జీవితంలో కొన్ని ఎవరికి ఎక్కువ కష్టాలు ఉంటాయి తెలుసా? దేవుని పిల్లలకే. ఎవరు ఎక్కువ సంతోషంగా ఎక్కువ ఆనందం ఉంటుంది తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళే. అవును, ఓపెన్ చెప్తానండి. క్రైస్తవులను చూస్తే ఎప్పుడు దిగులు ముఖం, విచారం ముఖం, పేదరికం ముఖం, బాగా చింత ముఖం. ఎవ్వరు ఆనందం ఓవర్ఫ్లో ఉండదు క్రైస్తవుల్లో. ఎందుకంటే ఒక శ్రమ తర్వాత ఇంకో శ్రమ, ఇంకో శ్రమ తర్వాత ఇంకో శ్రమ, ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం, ఒక దెబ్బతో ఇంకో దెబ్బ, ఇంకో వరుసగా వస్తూనే ఉంటాయి మనకి బ్యాక్ టు బ్యాక్ కష్టాలు. సో దట్స్ వై వీఆర్ అనేబుల్ టు ఫీల్ అండ్ ఆ ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ప్రభు ఏమంటే మళ్ళా ప్రభు నందు ఎల్లప్పుడూ ఆనందించుడు అంటాడు. ఓయమ్మ, ఎక్కడ ఆనందించాలి ప్రభా? ఏమున్నాయని ఆనందించాలి? ఉద్యోగం ఉందా? డబ్బులు ఉన్నాయా? పిల్లలు ఉన్నారా? లేదా కారు ఉందా? లేదంటే మాకు కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయా? దేన్ని బట్టి మేము ఆనందించాలి అని ఎవరికైనా ప్రశ్న వచ్చిందా? ఎవరికి రాలేదా? మీరు అసలు మనుషులే కదా. ఎవరికి రాలేదా ప్రశ్న? రావాలి, ఆ ప్రశ్న రావాలి. దేన్ని బట్టి మనం ఆనందించాలంటే మనం కలిగిన వాటన్నిటిని బట్టి కాదు, మనం క్రీస్తును కలిగి ఉన్నాం కాబట్టి వాటన్నిటిని బట్టి, క్రీస్తుని బట్టి మనం ఆనందించాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు అడుగు ప్రతి వానికి దేవుడు అనుగ్రహిస్తాడని మాటిస్తున్నాడు. వెతికిన వారికి అది దొరుకుతుందని ఆయన మాటిస్తున్నాడు. తట్టిన వానికి అది తీయబడుతుందని మాటిస్తూ. ఇప్పుడు ఈ డోర్ వేసేస్తున్నారు. ఎవరన్నా వచ్చారు ప్రార్థనకి, డోర్ కొట్టారు, మనం తీయలేదు. కొందరు ఏం చేస్తారు అసలు? వెళ్ళిపోతారు. ఇది నీళ్లు, మీ ఆవిడ లోపల వేసుకొని నిద్రపోతుంది, భర్త బయట తలుపు కొడుతున్నాడు, ఆమె తీయలేదు, వెళ్ళిపోతాడా? వెళ్ళాడు. ఏం చేస్తాడు? తీస్తాడు, కొడతాడు. ఇంకా లోపలికి రావడానికి 99% ట్రై చేస్తాడు. అదే వాడు ఒక జొమాటో వాడు, స్విగ్గీ వాడు అనుకోండి, 2 సార్లు కొడతాడు, 3వ సారి వెళ్ళిపోతాడు. మనం ఎందుకు అలా ఉన్నాం? ఒక్కసారి తలుపు తట్టాడు దేవుడి దగ్గర, ఆయన తీయలేదు, ఆగరే వెళ్ళిపోదాం. ఈ డోర్ కాకపోతే ఇంకో డోర్. నో, మనకు ఉండేది ఒకే డోర్, అదే క్రీస్తు అనే ద్వారం దగ్గర మనం ఉన్నాం. ఆమేన్. ఆ డోర్ మనకు దేవుడు ఓపెన్ చేస్తే అన్నిటిలోకి మనం ఎంటర్ అయిపోతాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మనకు ఒక డోర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇంటికి 10 వాకిళ్ళు లేవు, ఒకటే వాకిలి. ఆ ఒక్క వాకిలి లోపలికి ఎంటర్ అయితే మనం అనేకమైన బెడ్రూమ్స్ లోకి, వాష్రూమ్ లోకి, కిచెన్ రూమ్ లోకి, అన్ని బాల్కనీలోకి మనము వెళ్ళగలం. క్రీస్తు అనే ద్వారం మన జీవితంలో ఓపెన్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు అన్ని డోర్స్ గుండా వెళ్ళిపోతారు. అన్ని డోర్స్ లోకి మీరు ఎంటర్ అయిపోతారు. అన్ని ఆశీర్వాదపు డోర్లోకి మీరు ఎంటర్ అయిపోతారు. మీరు ఏ డోర్ కొడుతున్నారో ఆ డోర్ ఓపెన్ అయిపోద్ది. ఆమేన్. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ నాకింగ్, స్టార్ట్ నాకింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ సర్చింగ్, స్టార్ట్ సర్చింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్, స్టార్ట్ ఆస్కింగ్. చాలా మంది ఏమనుకోకండి, అందరు అడగడం ఆపేశారు. ఎస్,
బ్రతకడం ఆపేశారు. నిజం ఒప్పుకోండి. యూఆర్ బిజీ డూయింగ్ నథింగ్. వీఆర్ బిజీ డూయింగ్ నథింగ్. మార్నింగ్ నుంచి రాత్రి దాకా అపవాది మనల్ని భయంకరంగా బిజీ చేస్తుంది. ఒక్కటి కూడా మనం ఏం అడగట్లేదు దేవుడిని. నా బిడ్డలు ఎప్పుడెప్పుడు అడుగుతారా నేను ఇద్దామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఐ నో మెనీ విమెన్ యూ స్టాప్ ఆస్కింగ్. చాలా మంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ, మీరు అడగడం ఆపేశారు. ఎస్ ఆర్ నో అంటే నో అనే వస్తుంది, ఎస్ అని వస్తుంది ఆన్సర్. సో ఈరోజు నేనేమంటానంటే అడగడం ప్రారంభించండి. మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు చదివినా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అదే మారుతుందా? నువ్వు ఎక్కడెక్కడ తిరుగు, ఏమేమి చెయ్యి, మళ్ళీ అదే 7వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాలి. అది తెరిస్తే అదే కనపడుతుంది, వేరే స్క్రిప్చర్ కనపడదు మనం. ఆమేన్. సో ఈరోజు మనం గమనిస్తే మనము అడుగుతున్నామా? రోజుకి ఎన్నిసార్లు అడుగుతున్నాం? ఎన్నిసార్లు అడగ మనం బైబిల్లో? కౌంట్లెస్. నీకు ఎంత అవసరం అన్నిసార్లు అడుగుతూనే ఉండాలి. వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి. స్త్రీలందరికీ బాగా అర్థమవుతుంది. మీరు ఒక పాలు ప్యాకెట్ తెచ్చుకున్నారు, వెంటనే కాఫీ పెట్టాలి, అది పొంగిందా కాగాలి. అది పొయ్యి మీద పెట్టి వెంటనే దించేస్తే ఎవరు పచ్చిపాలు తాగరు. అది బాగా తొందరగా పొంగాలంటే వేడి పెంచాలి. వేడి అంటే ఏంటి తెలుసా? ప్రార్థన పెంచాలి. ద మోర్ యూ ఆస్క్ ద మోర్ యూ రిసీవ్. అడగక మునుపు ఎవరన్నా పొందుకున్నారంటే ఎవ్వరు పొందుకోలేదు, అడిగే పొందుకున్నారు. బైబిల్లో అబ్రాహాం కూడా పెళ్ళయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఆయన ఒక్కరోజు కూడా అడగరా నాకు బిడ్డలు కావాలని. తెలుసా? అబ్రాహాం బిడ్డలను అడిగినట్టు బైబిల్ ఎక్కడ ఉందా? లేదు. బిడ్డలను ఆమె దేవుడిని అడగల, వాళ్ళ ఆయన అడుగుతుంది ఏమంటే నాకు కొడుకు కావాలని. మరి దేవుడు ఎట్ట పోయాడు? ఎక్కడికి పోయాడు? గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యము బహుమానము. మరి దేవుడు ఇయ్యాలి పిల్లల్ని, భర్తీయుడు. మరి ఆమెను ఎవరిని అడిగింది? అబ్రాహాంని అడిగింది. ఏమంటే నాకు ఒక కొడుకు కావాలి, మరి మీరు ఏమన్నా చేయగలరా అని. నేను కూడా నా చేతిలో కూడా ఏం లేదమ్మా. సరే పని చేయండి, బయటికి వెళ్ళేసి కొంచెం వేరే అబ్బాయిని తీసుకురండి అని. అది దేవుడు విన్నాడు. అప్పుడు వీడు కొంచెం అయితే ఘోర పాపాలు చేసి తట్టునది దేవుడే ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడు ఇన్వాల్వ్, నాన్న ఏంట్రా బిడ్డలు కావాలా, అడగచ్చు కదా, నన్ను అడగచ్చు. అడగడానికి దేవుడి దగ్గర మనకు నామూష. ఇంకోటి ఎప్పుడు తెలుసా మనం దేవుడిని అడగలేం? బాగా గమనించండి. ఎప్పుడైతే నీకు దేవుడికి డిస్టెన్స్ పెరిగిపోతుందో నువ్వు దేవుడిని అడగడం మానేస్తావు. సే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీ హస్బెండ్ ఉంటాడు, మీ హస్బెండ్తో కొంచెం గొడవ అయింది, మాట్లాడటం బంద్ చేసావు, కొంచెం దూరం, వారం అయింది, నెల అయింది, అతన్ని ఏమన్నా కావాలంటే అడుగుతావా? వైఫ్స్, స్త్రీలారా అడగరు. ఇదిగో అడగరు, అమ్మ చెప్పింది. ఎవరు అడగరు కూడా. అరే మీ నాన్నకి చెప్పి కొంచెం అత్తమ్మని. ఇవి ఇలా ఉంటాయి, వెనక్కి తిరిగి దొంగ తిరుగులు రకరకాలుగా ఉంటాయి. పాప ఆయన ఏంటంటారా అంటాడు, ఏదో లేదు నాన్న అమ్మాయి చెప్పిందని. ట్రైంగ్ టు మాట్లాడడానికి ట్రై చేయం. ఆ దూరం పెంచాలనుకుంటాం, కానీ అవసరతలు అన్నీ తీరాలి. కుదరదు. దేవుడు వద్దు, దేవుడి కార్యాలు కావాలి మనుషులకి. అలా అయిపోతుంది రోజు. అవర్ లైఫ్ ఇస్ బికమింగ్ ఎ మెకానికల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనం దేవుడిని అడగకుండా మనుషులను అడుగుతున్నాం. దేవుడిని వెతకకుండా ఈ భూమి మీద ఎక్కడ ఆనందం దొరుకుతుందని వెతుకుతున్నారు. చాలా మంది పురుషులు అయితే సాయంకాలం అయితే చాలా మంది రోడ్ల మీద, టీ స్టాల్లో, వైన్ షాపులు అక్కడ ఆనందం వెతుకుతూ ఉంటారు చాలా మంది. నేనంటాను, అక్కడ ఎందుకు దొరుకుతుంది ఆనందం? ఎక్కడ దొరకాలి? ఎక్కడ వెతకాలి? మనం క్రీస్తులో మనం వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. ఏం తట్టాలి? మీకేం కావాలో వాటిని తట్టాలి. ఏ బాక్స్ దేవుడు నీకు ఇచ్చాడో ఆ బాక్స్ని మీరేం చేయాలి? తట్టాలి, కొట్టాలి, ఓపెన్ చేయాలి. దాన్ని దేవుడు కంపల్సరీ ఆ డోర్ మీకోసం ఓపెన్ చేస్తాడు. ఈ 3 ఫార్ములాస్ లైఫ్లో మర్చిపోకండి. అడగాలి, వెతకాలి, తట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు మీరు రొట్టెని అడిగితే రాళ్ళు ఇస్తారా? ఎవరివ్వరు. అమ్మ ఆకలి వేస్తుందంటే కసాయిదైనా, దొంగతనం చేసేదైనా, ఎలాంటి తల్లిదండ్రులైనా వారు రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తారు. అలాగే ఈ పరలోకపు తండ్రి, ఇక్కడ ఉన్న 8 మంది ఉన్నారు కదా, ఎవరిది కూడా ఏ అవసరత కూడా మ్యాచ్ అవ్వదు. నీకు కోరిక ఉంటుంది, నాకు కోరిక ఉంటుంది, మీకు కోరిక ఉంటుంది. ఎవరి అవసరతలు మ్యాచ్ అవ్వవు, కానీ వాటన్ని అక్కర్లన్నీ తీర్చేది ఎవరు తెలుసా? మన దేవుడు. ఆమేన్. సో మీకు ఈరోజు ఎన్ని కావాలో అని రాసుకోండి, ఒకరోజు నెరవేరుతాయి ఇవన్నీ. ఆమేన్. రాసుకున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? అడగడం స్టార్ట్ చేస్తారు. ఈరోజు దేవుడు ఇవ్వడా, రేపు ఇస్తాడు, ఎల్లుండి ఇస్తాడు. అడగాలి, అడిగిన దాన్ని మళ్ళీ వెతకూడదు, వెతికిన దాన్ని మళ్ళీ తట్టకూడదు. అడిగేది వేరుండాలి, తట్టేది వేరుండాలి, వెతికేది వేరుండాలి. ఆమేన్. 3 డైమెన్షన్స్, 3 ఫార్ములాస్. ఇవన్నీ ఎప్పుడైతే మనము డైలీ మార్నింగ్ లేదా నైట్ మనం చేయగలమో, కంపల్సరీ మనం ఏం చేయగలమో అన్ని పొందుకోగలం.
నేను అడిగాను దేవుణ్ణి, నేను పొందుకున్నాను. నేను అడిగాను దేవుణ్ణి, నేను పొందుకున్నాను. ఎన్ని రోజులైంది ఇటువంటి సాక్ష్యం చెప్పి? ఐ థింక్ ఇట్స్ టూ లేట్. ఎన్ని రోజులైంది సాక్ష్యం చెప్పి? నేను అడిగాను, నేను పొందుకున్నాను. నేను అడిగాను, నేను పొందుకున్నాను. మనము ఒకటి అడిగాం దేవుణ్ణి, దేవుడు ఒక 10 years లేట్ చేసి ఇచ్చాడు. మళ్ళీ మనము అమ్మో ఇప్పుడు అడిగితే 10 years లేట్ అవుతుంది, ఇంకా అడగడం మానేస్తాము కదా. సో ఎందుకు మన జీవితం ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే, మనం ఎక్కడో దేవుణ్ణి అడగడం మానేసాం. మనం అడుగుదాం, మనం కంపల్సరీ దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి అడిగినప్పుడు కంపల్సరీ దేవుడు మనకు సమకూరుస్తాడు. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి అడిగెళ్ళండి, ఏదో ఒకటి అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు కానీ ఎవరైనా బంధువులు ఎక్కడైనా స్టేట్స్ నుంచి వచ్చేటప్పుడు, నాకు వచ్చేటప్పుడు కొంచెం తేవా, చాక్లెట్లు తేవా, స్ప్రేలు తేవా, బట్టలు తేవా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తెస్తారని నమ్మకం. ఈరోజు మనం కూడా అంతకంటే గొప్పడు మన తండ్రి. ఇదిగో యేసు ప్రభు చెప్తున్నాడు, ఎందుకు మీరు నన్ను అడగట్లేదు? శిష్యులు అయితే ఒక మాట అనేసాడు, ఇంతవరకు అసలు మీరు అసలు ఏం అడగలేదన్న, నా పేరట ఇంతవరకు మీరు అసలు ఏమీ అడగలేదు. ఏం ప్రభు మరి ఇంతదాకా ప్రార్థన చేసి అయ్యా ప్రార్థనలే కాదన్నాడు. అసలు ఇప్పటి నుంచి కొత్త ప్రార్థన నేర్చుకోండి. నా పేరట తండ్రిని మీరు ఏమన్నా అడిగితే ఆయన వెంటనే శాంక్షన్ చేస్తాడు. ఆమేన్. ఇంకోటి, ఎవరు కూడా తెలిసి తప్పు అడగరు దేవుడు. దేవా నాకు డబ్బులు కావాలి తప్ప, దేవా నాకు ఉద్యోగం కావాలి తప్ప, దేవా నాకు పిల్లలు కావాలి తప్ప కాదు. మరి ఎందుకు మనము హెసిటేట్ అవుతున్నాం? వై? ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకుని, లైఫ్లో ఒకటి భయంకరమైన జబ్బు ఒకటి ఉంటుంది, దాని పేరు ఏం తెలుసా? మొహమాటం. ఏంటది? సింపుల్. దేవుడు నాకు ఈ ఫోన్ ఇచ్చాడు, నేను ఇప్పుడే దీన్ని కింద పాలు కొట్టుకున్నా, దేవా ఒక ఫోన్ ఇవ్వ అని అడగచ్చా? అర్థం కాలేదు ఎవరికి అర్థం కాలేదు. నాకు దేవుడు ఇప్పుడే ఫోన్ కొనిచ్చాడు, ఇది కింద పడేసుకున్నా, ₹1,00,000 ఫోన్ ఇది కింద పడేసుకున్నాను, వెంటనే దేవా ఇంకో ఫోన్ ఇవ్వ అని అడగచ్చా? అందరూ హాఫ్ బ్రెయిన్తో ఉన్నారు. మీరేమో కానీ నేనైతే ఇమీడియట్గా అడుగుతాను. ఆమేన్. ఈ బ్రదర్ గారికి చాలా కొవ్వు, ఈ బ్రదర్ గారికి చాలా జ్ఞానం లేదు, కొంచెం వారం ఆగి అడగరా. అప్పుడు దాకా ఫోన్ లేదు కదా. అడుగు ప్రతివానికి. అంటే మీకు అది ఫూలిష్నెస్గా ఉంటుంది, మీకు అది చిన్నపిల్లలాగా ఉంటుంది. కానీ పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి, చిన్నపిల్లలు వెంటనే అడుగుతారు, ఎరగొట్టేస్తారు. రాత్రికి వస్తూ డాడీ బొమ్మ కొనివా, సింపుల్ ఇంకో బొమ్మ కొనియమంటారు. వెంటనే బాబు ఎందుకు ఖర్చు పెట్టేస్తున్నా, సరేలేరా కొందాంలే అంటాడు. సో గమనించండి, మనకు అటువంటి హృదయం ఉండాలి. మన దేవుడు ఇచ్చిన చాలా వాటిని మనం విరగొట్టుకున్నాం తెలుసా. చాలా వాటిని మనం విరగొట్టేసుకున్నాం, చాలా వాటిని మనము పోగొట్టేసుకున్నాం. అయినా మీరు అడగచ్చు, అయినా మీ తండ్రి దగ్గర ఉన్నాయి. అయినా ఒక ఆయన ప్రార్థనకు వచ్చాడు. పాపం అతను తాగి లివర్ చెడిపోయింది, జాండీస్ వచ్చింది, లివర్ కొట్టేసింది. ఇప్పుడు ఆయన బతుకుతాడో అతనికి కూడా డౌట్ వచ్చేసింది. పాపం నేను ఆయనకు ఒక మాట చెప్పాను, ఏమనుకోకుండా నువ్వు దేవుడిని ఒక మాట అడగాలయ్యా అని. చెప్పండి అయ్యా అంటే, ప్రభా నాకు కొత్త లివర్ కావాలని అడగను. ఎలా ఉంటుంది? ఒకడికి పాడు చేసుకున్నాడు కొత్త లివర్ దేవుడిని అడగగలడా? అడగలేడు. భయం ఫస్ట్, అమ్మ నేనే పాడు చేసుకున్నాను కదా, దేవుడిని ఎలా కొత్త లివర్ అడగాలి నేను? దేవుడు అసలు ఏం ముఖం పెట్టుకొని అడుగుతావరా అని అంటాడేమో దేవుడని మనకు ఒకలాంటి భయం. ఎందుకంటే 90% దేవుడిని ఎప్పుడు మనం హీరోగా చూడడం, విలన్గా చూస్తాం. యు ట్రీట్ గాడ్ యాజ్ అ విలన్. నువ్వు ఒక వస్తువు విరగొట్టుకుంటే దేవుడు కొడతాడేమో అనే ఆ మైండ్ సెట్ ఉంది, కానీ ప్రేమగా చేరదీస్తాడు, ఇంకోసారి చెయ్యి బాగా నాన్న అని చెప్తాడనే ఆలోచన మనకు లేదు. సో మన పూర్వీకులు ఎలా మన మైండ్లో ఫీడ్ చేశారంటే, దేవుడు కొడతాడు, దేవుడు చంపుతాడు, దేవుడు నరికేస్తాడు, దేవుడు లేపేస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు దూషిస్తాడు, దేవుడు కొట్టేస్తాడు, బెత్తము, అవన్నీ ప్రోగ్రామింగ్ చేసి మైండ్లో పెట్టారు. కాబట్టి మనం ఈరోజు వెంటనే అడగలేకపోతున్నాం. ఈరోజు ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఒక కారు ఇచ్చాడు, రేపు అడగలరా కారు? ప్రభు ఇంకో కార్యం కష్టం. ఈరోజు ఒకటి ఇచ్చాడు దేవుడు, వెంటనే రేపు అడగలమా? దేవుడు లిమిట్లెస్ గాడ్. ఆయన హద్దులు లేని దేవుడు ఆయన. ఆమేన్. ఈరోజు నీ కొరకు అడిగేమో కారు, రేపొద్దు ఇంకొక తమ్ముడికో చెల్లికో సేవకుడికి అడగలేవా? ప్రభు వాళ్ళకి కారు కొనియాలనుకుంటున్నాను, నాకు డబ్బులు ఇవ్వాలి. నేను ఒకటే చెప్తాను, ఈరోజు అడగడం మానకు. ఆమేన్. నువ్వు ఎవరు అయినా సరే, స్త్రీ అయినా పురుషుడు అయినా, నా కుమార్తె దేవుడు ఒకటే చెప్తున్నాడు, అడగడం మానకండి దేవుడు. ఒక ఆమంట ఒక రాజు దగ్గరకు వచ్చి పదే అడిగిందంట, న్యాయం చేయండి.
పదే పదే అడిగిందంట, పదే పదే. రాజుకి ఇసుగు పుట్టి ఓ చేసేసాను పో ఆమె ఫ్రీగా వెళ్ళి. ఎందుకు మనం దేవుడిని విసిగించలేకపోతున్నాం? దేవుడిని ఎక్కువ విసిగించకమ్మా అంటారు చాలా మంది పాస్టర్లు. ఓ ఏమన్నా భయం విసిగించాలా? ప్రభు అంటాడు నీ దశమ భాగమును నీ అర్పణలన్నీ ఇచ్చి దేవుణ్ణి శోధించమంటాడు. మనం శోధనలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఎక్కువ శోధనలు. చూడండి, నేను ఈ మధ్యకాలంలో మేబీ ఒక 5-6 years నుంచి నేను చూస్తున్నటువంటి కామన్ మేజర్ ప్రాబ్లం ఏం చెప్పమంటారా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంతమందికి ఉన్నాయి? లేవా? అయ్యో ఉన్నాయా? సోదరం గ్రేట్. మీకు లేవా? సోదరం మరి ఎత్తగా చేతులు. ప్రభు కొన్ని చూస్తాడు, దూతలు చూస్తాయి. లేవమ్మా మీకు? అయ్యా మీకు లేవా? అతనికి ఉన్నాయా? ఓకే, వాళ్ళకి ఇచ్చేసారా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మనందరినీ బాగా ఏం చేస్తుందంటే కృంగ తీసేసి లోపల మనల్ని. ఒక ఆయన వచ్చి, బ్రదర్ గారు బాగా ప్రేర్ చేయండి, లోన్ పెట్టాము, ఆ లోన్ రావాలి. ఏంటి ప్రభా లోన్ శాంక్షన్ చేయమని ప్రే చేయాలా? ప్రభా వాళ్ళకి డబ్బులు ఇవ్వమని ప్రే చేయాలా? చూస్తే అర్థమవుతుందా? మనము దేవుణ్ణి రోజుకు రోజుకి అడగడం తగ్గించేస్తున్నాం. మనము రోజుకి దేవుణ్ణి వెతకడం తగ్గించేస్తున్నాం. రోజుకి రోజుకి దేవుడితో ఉన్న ప్రేమ మనకు తగ్గిపోతుంది, నమ్మకం తగ్గిపోతుంది, ఫెయిత్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. విశ్వాసం అంటే ఏం తెలుసా? నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపము, లేని వాటిని ఉన్నవాటిగా పలకడమే విశ్వాసం. యూ నీడ్ టు స్పీక్ ఆన్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే రొట్టెని అడిగితే రాయిస్తారా? ఇవ్వరు కదా. అలాంటిది మీరు అడుగు ప్రతివానికి నేను అనుగ్రహిస్తానని దేవుడు మాటిస్తున్నాడు. టుడే దేవుడు ఈరోజు మనకి ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఆమె ట్రూ గాడ్, ఆమె ఫెయిత్ఫుల్ గాడ్, ఆమె గుడ్ గాడ్. నేను మంచి దేవుణ్ణి, నేను నమ్మకమైన దేవుణ్ణి, నేను నిజము గల దేవుణ్ణి, నేను సత్యవంతుడిని ఆయన ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే మీరు అడిగితే నేను ఇస్తాను. ఆమేన్, ఆమేన్. మీకు వెతికితే నేను, మీరు దేన్ని వెతుకుతున్నారో దాన్ని నేను కంపల్సరీ మీకు. ఇప్పుడు చూడండి, చాలా మంది పెళ్లి కాదు, అమ్మాయిల్ని, పెళ్లి కుమార్తెల్ని వెతుకుతూ ఉంటారు మ్యాట్రిమోనీలో కానీ రకరకాలుగా. వెతుకు వారికి ఏమవుతుందంట? దొరకబడుతుంది. ప్రభా మంచి భర్తను నాకు సంపాదించయ్యా, అనుగ్రహించయ్యా, మంచి భార్య నాకు ఈ ప్రభా అని మనం చాలా మంది వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి దేవుడు మంచి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. వేటిని తట్టాలి, వేటిని వెతకాలి, వేటిని అడగాలి. ఈరోజు ఆ కాన్సెప్టే మన జీవితంలో ఆగిపోయింది. అపవాది ఆపేశాడు. చాలా మంది ఈ స్క్రిప్చర్ చూడగానే, బ్రదర్ నాకు ఈ స్క్రిప్చర్ తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు 2017లో వాగ్దానం వచ్చింది అని అంటారు. బట్ వేర్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్? చాలా మంది క్రైస్తవులకు ఒక డౌట్ ఏం తెలుసా? ఎందుకు సేవకుడు పలికిన మాట నెరవేరట్లేదు? ఎందుకు దైవజనుడు చెప్పిన మాట నెరవేరట్లేదు? ఎంతమందికి ఉందా డౌట్? మీ అందరికి ఏదైనా వాగ్దానాలు ఉన్నాయా? దేవుడు ఒకవేళ వాగ్దానం ఇచ్చుంటాడు, డిసెంబర్లో ఇచ్చుంటాడు. తర్వాత సేవకులు ఎవరైనా మీకు కలిసినప్పుడు ఒక ప్రవచనం ఇచ్చుంటారు. తర్వాత ఎవరైనా ప్రవక్తలు కలిసినప్పుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చుంటారు. అవన్నీ నెరవేరుతున్నాయా? నెరవేరలేదా? నెరవేరడానికి ఎదురు చూస్తున్నాయా? ఆగున్నాయి. ఎందుకు ఆగుతున్నాయి? ఎందుకు ఒక సేవకుడు పలికిన మాట ఆగుతుంది? ఎందుకు ఎలీషా పలికిన వెంటనే జరిగింది, ఏలియా పలికిన వెంటనే జరిగింది? ఇప్పుడున్న సేవకులు పలికిన వెంటనే ఎందుకు జరగట్లే? వారం ఎందుకు పడుతుంది? నెల ఎందుకు పడుతుంది? సంవత్సరం ఎందుకు పడుతుంది? డౌట్ రావాలి మనకి. ఆ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్స్. ఆ డౌట్స్ అన్నిటికీ మనము క్లారిఫికేషన్ ఇస్తేనే మన ఆత్మ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఆమేన్. ఈరోజు మీరు డౌట్లతో ఇంటికి వెళ్ళిపోతే అసలు మీకు తృప్తి ఉండదు. ఈరోజు మీరు ఒక వాక్యం వినడానికి వచ్చారు, బలపడడానికి ఇచ్చారు. అఫ్ కోర్స్ హ్యాపీ యానివర్సరీ చెప్పడానికి వచ్చారు, నేను కాదంటలేదు. బట్ ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన విలువైన సమయాన్ని మనము సద్వినియోగపరచుకుందాం. ఈరోజు మీకున్నటువంటి ప్రతి డౌట్స్, మీ లైఫ్లో ఉన్న ప్రతి డౌట్, ఏదైతే కావాలనుకున్నా కూడా అడగలేకపోతున్నారా, దాన్ని తీసి పక్కన పెట్టండి, అడిగేయండి. ఈరోజు చేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుణ్ణి అడగడానికి తీర్మానం చేసుకోండి. ఈరోజు వెతకడానికి తీర్మానం చేసుకోండి. ఈరోజు వెతకడానికి తీర్మానం చేసుకోండి. ఈరోజు తట్టడానికి తీర్మానం చేసుకోండి. ఆమేన్, ఆమేన్. చదువుకుందాం ఒక మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథము, 2 Chronicles. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం.
2 Chronicles 20 verse number 20. అంతట వారు ఉదయమునే లేచి యెహోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యూదా వారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, రైట్. ఆమేన్. ఇంగ్లీష్ లో ఎవరన్నా చదవగలరా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంది? 20:20. And they rose early in the morning and went forth into the wilderness of Tekoa. And as they went forth, Jehoshaphat stood and said, Hear me, O Judah, and ye inhabitants of Jerusalem. Okay. Believe in the Lord your God. Believe your God in the Lord. So shall ye be established. అది ఏమవుతారంటే దేవుడు నమ్ముకుంటే స్థిరపరచబడతారు. స్థిరపరచబడటం అంటే ఏంటి? స్థిరంగా ఉండడం అంటే ఇంక కదలరు. మీరు దేవుడు నమ్ముకుంటే మీ జీవితంలో ఎక్కడ కూడా కదలరు. రైట్. నెంబర్ 2, Believe his prophets. Believe in his prophets. So shall ye prosper. అబ్బా, ఎక్కడ ప్రాస్పరిటీ మన జీవితంలో పొదువైపోయింది? ఎందుకు మనం కృతజ్ఞులు అనే మాట చాలా భయంకరమైన మాట. అది సంస్కృతం, మనకు అర్థం కూడా కాదు అది. సో ఎవరైనా తెలుగులో బాగా పండితులైతే మీరు తెలుసుకోవచ్చు. మన తెలుగులో అంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి ఇంగ్లీష్లోకి రండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమవుతారు? స్థిరపరచబడతారు. మీ జీవితాల్లో మీ కుటుంబాలు స్థిరపడతాయి. ఆమేన్. మనకు గుర్తుపెట్టుకోండి, స్థిరపడడం మాత్రమే సరిపోదు. నువ్వు ఒక ఏరియాలో వెళ్ళి గుడి చేసుకుంటే స్థిరపడ్డావు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? ఇల్లు కట్టుకోవాలి, నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలి, నెక్స్ట్ పిల్లల్ని కల, నెక్స్ట్ పెద్దోళ్ళు అవ్వాలి, నెక్స్ట్ బైక్ మన ఇంటి ముందు అన్నీ ఉండాలి. సో ఎప్పుడు ఈ ప్రాస్పరిటీ వస్తుంది? దేవుణ్ణి నమ్మితే స్థిరపడతాం. చెప్పండి, దేవుణ్ణి నమ్ముకుంటే. నేనేం చెప్పా చెప్పండి. దేవుణ్ణి నమ్ముకుంటే స్థిరపడతాం. చెప్పండి గట్టిగా, దేవుణ్ణి నమ్ముకుంటే స్థిరపడతాం. నువ్వు దేవుణ్ణి నమ్మేవు కాబట్టి నీ జీవితము స్థిరంగా ఉంటుంది, నీ కుటుంబం కదలదు. కానీ ఎప్పుడు వర్ధిల్లుతావు? నీ కుటుంబం ఎప్పుడు ప్రాస్పర్ అవుతుంది? నీ కొడుకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? నీ కూతురికి ఎప్పుడు పెళ్లి అవుతుంది? నీ కుటుంబంలో పిల్లలు ఎప్పుడు వర్ధిల్లుతారు అంటే నువ్వు నీ కుటుంబము స్థిరపడిన కుటుంబాన్ని తీసుకుపోయి నేరుగా సేవకుడు నిలబడాలి. యు నీడ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ప్రాఫెట్. ఒక ప్రవక్త ముందు నిలబడాలి. దేవుడు పెట్టిన ప్రవక్త. ఆమేన్. దేవుడు నియమించిన ప్రవక్త. ఆమేన్. యెహోవాను నమ్ముకునుడి, మీరు స్థిరపడతారు. ఇక్కడ చదవండి. Believe his prophets, So shall ye prosper. So shall ye prosper. Prosper అంటే ఏం తెలుసా? వర్ధిల్లుట. ఆ కృతజ్ఞులగుదురు అనే మాట తెలుసా? దానికి అర్థం ఏం తెలుసు తెలుగులో? వర్ధిల్లుట. వర్ధిల్లుట అంటే ఎవరైతే సేవకుడి దగ్గర ఒక మాట తీసుకుంటారో వాళ్ళు ఏమవుతారు తెలుసా? వర్ధిల్లుతారు. ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న, ఏమనుకోకండి, నన్ను తిట్టుకోకండి, ఓకేనా? రైట్. ఒక ప్రవక్తను మీరు కలిసినప్పుడు ఆ ప్రవక్త ఒక మాట పలుకుతాడు మీ జీవితంలో. కొందరికి వెంటనే నెరవేరుతుంది, కొందరికి లేట్ అవుతుంది. లేట్ అయిన వెంటనే ఏం స్టార్ట్ అయింది తెలుసా? సనుగుడు గొనుగుడు. ఇంకా నెరవేరలేదు వాగ్దానం. ఏంటంటావు? అదవుతుందా? ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న ఏంటంటే, ప్రవచనం గొప్పదా, ప్రవక్త గొప్పోడా? ప్రవచనం గొప్పది. ప్రవచనమా? ఎక్సలెంట్. ఒకటి. ఇంకా ఒకరైతే ప్రవచనం గొప్పది అంటున్నారు. మీరు ఏమ్మా చెప్పిన ఒక పరీక్ష. ప్రవచనం గొప్పదా, ప్రవక్త గొప్పోడా? ప్రవచనం. రైట్. మీరు ప్రవచనం. అమ్మ అయ్యా ఏమైంది? ఆమె మీరు చెప్పాలి. పరీక్ష ప్రవచనం. వావ్, గ్రేట్. అమ్మా ప్రవక్త. ఓకే. ఒకటి ప్రవక్త. ప్రవక్త వినబడలా. ప్రవచనం. అయ్యా మీరు ప్రవచనం. అమ్మ మీరు ప్రవచనం. అయ్యా మీరు ప్రవక్త. అమ్మ మీరు ప్రాఫిట్. మీరు ప్రాఫిట్. గ్రేట్. ప్రవక్త లేనిదే ప్రవచనం అడిగిలో వస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రాఫిట్, వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ప్రాఫెసీ? గుడ్, మంచిదే, కాదంటలేదు. ఇక్కడ బాగా గమనించండి. ప్రవక్తలు నమ్ముకోండి, ప్రవచనాలు కాదు.
ప్రవచనం నెరవేరింది. ఎట్లుందంటే, ప్రభు నువ్వు నాకు వద్దు, నీ వస్తువు నాకు కావాలి. సో యూ లవ్ prophecy బట్ యు ఆర్ నాట్ లవింగ్ ఎ ప్రాఫిట్. అది ఈ వెరీ సింపుల్ అయ్యా. నా దగ్గరికి వచ్చారు, నేను ఒక ప్రవచనం ఇచ్చా. కొన్ని రోజులు పోతే నేనేదో మీకు ఏదో నచ్చలేదు, నన్ను తిట్టుకున్నారు, కానీ నా వాగ్దానం కావాలి. If you murmur against the prophet, ఆ ప్రవచనం ఆగతది. సో ఇఫ్ యు లవ్ ఎ ప్రాఫిట్, నువ్వు ఒక ప్రవక్త, ఏమని రాస్తుంది, యు నీడ్ టు బిలీవ్ హిస్ ప్రాఫిట్స్. నువ్వు ప్రవక్త నమ్మాలి. ఎవరు నమ్మాలి? ప్రవక్త నమ్మితే ప్రవక్త పక్కనుంటే చాలు, అన్ని వాగ్దానం లీకే. ఆమేన్. సో ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నా దాసుడికి బాగాలేదన్నాడు, మరి ఏం చేద్దాం అన్నాడు. మీ ఇష్టం అంటే వస్తాపా అన్నాడు. వాడికి సడన్ గా ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు పాప ఎంతసేపు తీసుకోవడం, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది, లేట్ అయిపోతుంది, ఒక మాట వదులు అన్నాడు. ఆమేన్. సో హి ఇస్ నాట్ బిలీవింగ్ ఎ ప్రొఫెసీ, హి ఇస్ బిలీవింగ్ ఎ ప్రాఫిట్. ఆయన ప్రవక్త నమ్మాడు, ప్రవచనాన్ని కాదు. నేను నమ్ముతున్నాను, ఒక మాట వదులు అన్నాడు. నేను నమ్మితే నీ వాగ్దానం కూడా నమ్మినట్టే, నేను పంపించు ఒక మాట అన్నాడు. వెంటనే పో కలుగును గాక అన్నాడు. ఆమేన్. నువ్వు నీ ప్రవక్త నమ్మితే నీ ప్రవక్త నోట్లో నుంచి వచ్చిన మాట ఎప్పటికైనా నెరవేరుతుంది. ఆమేన్ చెప్పరే. దేవుణ్ణి నమ్ముకోండి, స్థిరపడతారు. నంబర్ 2, ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి, వర్ధిల్లుతారు. నేను నిన్ను చూసి ఏం చేస్తాను తెలుసా, గమ్ముకుండను, ప్రవచిస్తాను. ఏ సేవకుడైనా తన బిడ్డలు, తన గొర్రెలు ఎదగకపోతే తలనొప్పి అయిపోయిందిరా, వీళ్ళతో నసగాళ్ళు, వీళ్ళు అనవసరంగా వచ్చారు, దరిద్రులు, చి అని అనుకోడు. ఒక సేవకుడు, ఒక ప్రవక్త ఒక వ్యక్తిని చూసి వెంటనే ప్రవచిస్తాడు. ఎప్పుడు ప్రవచిస్తాం తెలుసా, అక్కడ ఏమి లేకపోతే ప్రవచిస్తాం. ఆమేన్. ఆమేన్. మన జీవితంలో అందుకే దేవుడు కుటుంబాలకి, సంఘాలకి దేవుడు ప్రవక్తలను పెడుతున్నాడు. ఆమేన్. ప్రవక్తలు నమ్ముకుంటే ఏమైంది, అయ్యగారు నిన్ను నమ్ముకున్నాను, నువ్వే ఏదో ఒకటి చేయాలి అంటలేదయ్యా. యు నీడ్ టు బిలీవ్ ఎ ప్రాఫిట్. అప్పుడే నువ్వు ప్రవక్త మాట నీ జీవితంలో నెరవేరుతుంది. బ్రదర్ ప్రాఫెసీ ఇచ్చారు ఇంకా నెరవేరలేదే అంటే నువ్వు ప్రవచనాన్ని నమ్ముతున్నావు, ప్రవక్తను నమ్మట్లే. ప్రవచనాన్ని నమ్ముతున్నావు, ప్రవక్తను నమ్మట్లే. ఈ రోజుకు నేను చాలా సార్లు చూశాను, చాలా మంది బయట వాళ్ళు ఎలా ఉంటారంటే, యేసయ్య స్వస్థపరచు అంటారు, ప్రభు స్వస్థపరచగానే జంపు. అంటే దేవుని యొక్క ఆ యొక్క ఉపయోగపడేవన్నీ తీసుకుంటున్నారు. యేసయ్య వద్దు. నేను ఒకటే చెప్తా, యేసయ్య కావాలా, వరాలు కావాలంటే యేసయ్య కావాలి నాకు. ఆమేన్. యేసయ్య కావాలి, అవి కావాలంటే యేసయ్య కావాలి. ఎన్నిటిగా చూసినా యేసయ్యకి ఏది పోటీ రాకూడదు. ఆమేన్. ఆమేన్. ఒకటి, యెహోవా నమ్ముకుంటే ఏమంటారు, స్థిరపడతారు. ఈ మాట మీ నాలుకల్లో, మీ హృదయంలో, మీ తలంపుల ఆలోచనలో రాసి పెట్టుకోండి. యెహోవా నమ్ముకుంటే స్థిరపడతారు, ఆయన ప్రవక్తలు నమ్ముకుంటే వర్ధిల్లుతారు. ఆమేన్. ఆమేన్. సో దేవుడు ఎప్పుడు మీ జీవితాల్లో ఒక మాట పలకడు, తన సేవకుల ద్వారా పలికిస్తాడు. ఆమేన్. హల్లెలూయా అంటున్నాడు. ఏం కావాలి ఈమెకంటే, ఎందుకు ఈమె నాకు రూమ్ కట్టించింది, నాకు బెడ్షీట్ వేసింది, నాకు పరుపు పెట్టింది, నీళ్లు పెట్టింది, మేడగది కట్టింది, ఏం కావాలంటే కనుక్కో, ఈమెకి ఏం కావాలో చూడు అన్నాడు. దేవుడు కాదు చెప్పింది, ఒక ప్రవక్త. ఏం కావాలో ఆమెకు ఒకసారి కనుక్కో గెహాజీ అంటే, అయ్యా మరి ఆమెకి పిల్లలు లేరు, మరి ఆమె ఏం కోరుకోవట్లే, ఆమె అడగట్లేదంటే, ఆమె నాకు చెప్పింది లే పిల్లలు లేరని. కనుక్కున్నాను, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అని నా దగ్గర ఉన్నాయి, ఇది వాళ్ళ పెనిమిటి, ఇది వాళ్ళ భార్య, వాళ్ళకి అసలు పిల్లలు లేరు సార్ చూడు నువ్వు అంటే, వెంటనే ఆయన వచ్చి రామను అన్నాడు. అయ్యా ఒక మాట పలికేశాడు. ఎవరు పలకాలి నీ జీవితంలో, దేవుడా ప్రవక్త? అయ్యా దానికి వచ్చారు. దేవుడు మీ జీవితంలో పలకడు. If you surrender your life to a man of God, that means you are surrendering to God. నువ్వు ఒక సేవకుడికి సరెండర్ అయితే నువ్వు దేవుడికి సరెండర్ అవుతున్నావు అని అర్థం. ఆమేన్ చెప్పరే. దేవుడు నీకు ఎలా ప్రత్యక్షం అవుతాడు, దేవుడు నీకు ఎలా కనిపిస్తాడు, సేవకుడిలో ఉండి. ఆమేన్. సో సేవకుడిని దేవుడు ఒకవేళ ఆర్డర్ చేయకపోతే అసలు ఆ మాటే బైబిల్ రాసేవాడు కాదు. ఎంతమంది ఈ మాటను నాతో ఏకీపిస్తారు? యెహోవా నమ్ముకునుడి, స్థిరపడతారు. ఆయన ప్రవక్తను నమ్ముకునుడి, ఆయన ప్రవక్తల్ని. బయట ఇంకో ప్రాఫిట్స్ కూడా ఉన్నారు. చిలక చెప్పు, పాంప్లెట్ చెప్పు,
ఫుట్పాత్ మీద కూర్చొని చెప్తుంటారు చాలా మంది. ఒకడు నాకంటే జాతకం చెప్పడానికి వచ్చాడు. ఒకడు, అయ్యా జోస్యం చెప్తాను చూపించుకుంటారా అన్నాడు. నేను కూడా చెప్తాను చూపిస్తాను నీ చెయ్యను. నాకు కూడా వచ్చి చెప్పడం, నీ జీవితం అసలు దేనికి కాకుండా పోయింది, నువ్వు అసలు ఇంక దేనికి పనికిరావు, లైఫ్లో ఇదే అడుక్కొని బతుకుతావు అన్నా. అయ్యా అన్నాడు. మరి అదే కదా నువ్వు చేసేది ఇప్పుడు అన్నాడు. ఎలా మనకెట్లా వాడు జాతకం చెప్పగలడు? మనం జాతకాలు మార్చే వాళ్ళం మనం. ఆమేన్. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగా పలికే వాళ్ళం మనం. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకం ఉన్నది ఉన్నట్టు చెప్తుంది, మనం లేదు ఉన్నట్టు కూడా చెప్పగలం. హల్లెలూయా. మరి మనం అబ్రహాం సంతానం. అబ్రహాం ఏమంటున్నాడు? అబ్బా లేదని ఎప్పుడు చెప్పాక, రాబోతుంది, వస్తుంది, ఎల్లుండి వచ్చేస్తా, ఆవెల్లుండి వచ్చేస్తుంది, అంతే సింపుల్. బైబిల్లో విశ్వాసం ఓల్డ్ టెస్ట్మెంట్ లో కనిపించలేదు. న్యూ టెస్ట్మెంట్ లోకి వచ్చేసరికి వాళ్ళ విశ్వాసమునంతా కూడా కొత్త నిబంధన అపోస్తులు తీసి బయటికి చూపించారు. మోషే విశ్వాసం కనిపించలే ఓల్డ్ టెస్ట్మెంట్ లో, అబ్రహాం విశ్వాసం కనిపించలే, ఇస్సాకు విశ్వాసం యాకోబు కనిపించలే. బట్ న్యూ టెస్ట్మెంట్ లో వాళ్ళు మొత్తం తీసి చూపించారు ఇలారా విశ్వాసం ఎలా ఉండాలని. మీరు గమనిస్తే విశ్వాసుల వీరుల పట్టికలో మనం చూస్తే ఒక్కడు లేదు పాత నిబంధన కొత్త నిబంధనడు, అందరు పాత నిబంధనలు ఉన్నారు. విశ్వాస వీరుల పట్టిక, ఫెయిత్ హీరోస్ ఒక చాట్ మనం చూస్తే ఒక్కడు కూడా న్యూ టెస్ట్మెంట్ లేడు, అందరూ ఓల్డ్ టెస్ట్మెంట్. అంటే పాత నిబంధన కన్నా కొత్త నిబంధనలకు విశ్వాసం ఎక్కువ ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు ఇంకా దేవుణ్ణి చూడలే, వాళ్ళు చూడని వాళ్ళని ఎంత నమ్మారు. మనం చూసాం యేసు ప్రభుని, మన పూర్వీకులు చూశారు. ఇంకెంత ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను నమ్ముకుంటే ఏమవుతాం? స్థిరపడతారు. మీ కుటుంబాలు స్థిరపడును గాక. అందరు యెహోవాను నమ్ముకును గాక. ఆమేన్. మీ కుడికి ఎడమకి ముందుకి వెనక్కి మీ కుటుంబాలు వనకవు షేకవు ఏమవు. ఆమేన్. ఆమేన్. చూడండి, యెహోవాను నమ్ముకుంటే ఏమైందంటే, సరే ఇప్పుడు సౌండ్ మనోళ్ళేనా? ఓకే, అన్న బాగా అడుకోండి. సో ఇక్కడ మనం గమనిస్తే దేవుణ్ణి నమ్ముకుంటే మనం స్థిరపడతాం, మన కుటుంబం చెల్లాచెదురు అవ్వదు. నేనేమంటానంటే, యోనా జీవితంలో మనం చూస్తే అతను దేవుని మాట వినలేదు, కానీ ఆయన దేవుణ్ణి నమ్ముకునలేదా? యోనా దేవుణ్ణి నమ్ముకున్నాడా? పక్క. ఇంకోటి హైలైట్ ఏంటంటే, ఆయన ఏ ప్రవక్త నమ్మాలి ఇప్పుడు? ఆయన ఒక పెద్ద ప్రవక్త. ఈజ్ అ ప్రాఫిట్ మ్యాన్. ఆయన ఇప్పుడు ఎవరు నమ్మాలా? ఎవరు నమ్మలేడు. ఇంకా మన అసలు ఈగో ఉంటుంది, నేనే వాడి దగ్గర రిపేర్ చేయించుకున్నాను, నేనే అంటాడు అంతే. ఆయనకి పెద్ద ఈగో ఉంది. ఏంటి దేవుడు చెప్పి మన వల్ల కాదు, కానీ దేవుడు నమ్ముకున్నాడు. బట్ గుర్తుపెట్టుకోండి, ఆయన నశించిపోలేదు, ఆయన చెదరిపోలేదు, ఆయన గుడారము చెల్లాచెదరు అవ్వలేదు. ఆయన లైఫ్ ఎప్పుడు కూడా నాశనానికి దారి తీయలేదు. చూడండి, దేవుడు ఆజ్ఞాపించాడు ఒక చేపకి, ఆ చేప గుర్తుపెట్టుకోండి 3.5 రోజులు ఫాస్టింగ్ ఉంది, వాడిని తినకుండా. లోపలికి వెళ్తే ఏ మనిషి అని ఏమవుతాడు? పీస్ అవుతాడు. అవునా? బాబు అసలు పీసు కాదుగా, చెప్పు చెదరలేదు, అంత నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాడు. దేవుడు కొన్నిసార్లు గాఢంధకారపు లోయలోకి తీసుకెళ్తాడు. ఎందుకు తెలుసా? మనం పశ్చాత్తాపడాలి. ఆమేన్. when you're in darkness, don't murmur. దేవా, ఎందుకు నన్ను పడేసావు? ఎందుకు నన్ను చీకటికి తోలేసేసావు? ఎందుకు నన్ను పడేసావు? ఎందుకు నన్ను ఆ దయ్యానికి అప్పగించావు? ఎందుకు నన్ను పేదరికంలో పడేసావు? ఎందుకు నన్ను అనారోగ్య పాలు చేసావు అని మనం సనకూడదు, కొనకూడదు. పశ్చాత్తాపడాలి, దేవుని స్తుతించాలి. 3.5 రోజులు ఉపవాసం ఉండి మనోడు ఏం చేశాడు తెలుసా? ప్రభుని స్తుతించాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆమేన్. ఆ కడుపులో ఉన్న చేప మిక్సీ పనిచేయలేదు, దాని గ్రైండర్ ఆగిపోయింది, సైలెంట్గా ఉంది అది. ఎప్పుడైతే దేవుడు వాడు పశ్చాత్తాపడ్డాడని దేవుడికి అర్థమైంది, అప్పుడు కక్కే అన్నాడు. ఆమేన్. ద మూమెంట్ యు రిగ్రెట్ ఆర్ ద మూమెంట్ యు రిపెంట్, నీ ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఆమేన్. పశ్చాత్తాపండి, మనం పెద్ద పాపాలు చేయలే. ఈవెన్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్సో ద సిన్. ఇగ్నోరెన్స్, మనకి ఇప్పుడు ఒక ఆశీర్వాదం లేదు, దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేసామా? దట్స్ ఆల్సో సిన్. ఇగ్నోరెన్స్ అంటే మనం తెలుగులో చెప్పగలమా? నిర్లక్ష్యం. మంచి మాట, నిర్లక్ష్యం. బ్రదర్, అది తాగుబోతుడు, తిరుగుబోతుడు, వ్యభిచారకోట కంటే పెద్ద పాపం అంటే, అవును, అది కూడా పెద్ద పాపం అంటే. సో ఈ టైంకి నువ్వు బ్లెస్ అవ్వాలి, ఈ టైంకి నువ్వు దీవించబడాలి, ఈ టైంకి నువ్వు ప్రాస్పర్ అవ్వాలి, ఈ టైంకి నీకు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఈ టైంకి నీ పిల్లలు చూడాలి, ఈ టైంకి నువ్వు వర్ధిల్లాలి, కానీ అవ్వట్లే. ఏమైంది? ఇగ్నోరెన్స్. చెప్పండి అందరు, నిర్లక్ష్యం అనండి. ఏం సిగ్గుపడకండి.
దేవుడే మన మాటలు వింటున్నాడు. చెప్పండి, నిర్లక్ష్యం. దేవుడే ఇస్తాడులే, ఆయన ఇచ్చినప్పుడే తీసుకుందాం. ఎందుకు తొందరగా అడగలేవు? ఈరోజు మనం అడగడానికి తీర్మానం చేసుకోవాలి. ఆమేన్. చెప్పండి, యేసయ్యా అడగాలని నేను తీర్మానం చేసుకున్నాను. ఈ రోజు నుంచి నేను ప్రతి పూట నిన్ను అడుగుతాను. ఆమేన్. సో ఎప్పుడు అడగడం మానకండి దేవుణ్ణి. నెవర్ షట్ యువర్ మౌత్. ఎప్పుడు మౌనంగా ఉండకండి. మౌనంగా ఉండడం కూడా పెద్ద శాపం. క్రైస్తవుడు మౌనంగా అసలు ఉండకూడదు. జీవ మరణములు 4 వశం. నీ నోటి ఫలము చేత నీ కడుపు తృప్తిపరచబడుతుంది, నిండుతుంది. నీ నోటి ఫలం అంటే మనం నోరు తెరిచి మాట్లాడుతుంది కదా. మనం నోరు తెరము, మౌనంగా ఉంటాం. కష్టాలు వస్తే మౌనంగా ఉంటారు. కొందరు అయితే ఫేస్లో ఈజీగా తెలిసిపోదు వాళ్ళు నిండా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ముఖం అలా ఉంది. ఏమైందని నేను అడగాలి. ఏమైంది అయ్యగారు, ఎలా ఎందుకు అలా ఉన్నారంటే మనసు అంతా బాధ. అయ్యగారు నీకేం చెప్పంటారు మా కష్టాలు. ఏదైనా ప్రభు చూసుకుంటాడు. మన ప్రభు పాదాల దగ్గర పెట్టామా అవన్నీ క్లియర్ అయిపోతాయి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇంకోటి జాగ్రత్తగా గమనించండి. కాళ్ళ నొప్పులు వస్తాయా? చేతుల నొప్పులు వస్తాయా? తలనొప్పి వస్తుందా? కడుపు నొప్పి వస్తుందా? ఎవరికైనా నోరు నొప్పి వచ్చిందా? ఎవరికైనా నోరు నొప్పి వచ్చిందా? అయ్యా మీకు ఒక 60 ఉంటాయా? 70 దాకా వస్తున్నాయి. 67. ఎప్పుడన్నా మీ లైఫ్లో 67 సంవత్సరాలు నోరు నొప్పి వచ్చిందా? దేవుడు నీ చేతికి పని చెప్పట్లే, నీ కాళ్ళకి పని చెప్పట్లే, నీ కడుపుకి పని చెప్పట్లే, నీ నోటికి పని చెప్తున్నా. అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు నాకు కూడా ఇప్పుడు నోరు నొప్పి రాలా. ఇన్ని గంటల ప్రసంగాలు చేశాను. ప్రసంగం అయిపోయి 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ టీ తాగినట్టు మళ్ళా రెడీయా అంట అయిపోయింది. బ్రదర్ మీకు నోరు నొప్పి రాదు? రాదు. నోరుకి అసలు నొప్పి రాదు. నోరేమైనా పూసి పగిలితే దెబ్బలు తగిలితే తప్ప నోరు అసలు నొప్పి ఆడవాళ్ళు మీరు చెప్పాలి. లేడీస్ బాగా ఎప్పుడైనా మీకు నోరు నొప్పి వచ్చిందమ్మా? పెదాల నొప్పులు వచ్చాయా? రావు. పళ్ళు నొప్పులు వస్తాయి, చిగురు నొప్పి వస్తుంది, నోరు నొప్పి రాదు. అసలు లేదది సబ్జెక్ట్లో. అందుకే దేవుడు దానికి ఎక్కువ పనిచ్చాడు. ఆమేన్. ఒకటి నోటి ఫలము చేత వాడు తృప్తి. నోటి ఫలం అంటే నోట్లో నుంచి ఏ ఫలం వస్తుందంటే నువ్వు ఏ ఫలమును ఫలిస్తున్నావో ఆ ఫలమును తింటావు. ఆమేన్. నోట్లో నుంచి ఫలం రావాలంటే ఏం మాట్లాడాలి. బాగా గమనించండి. చేతి నిండా పని చేస్తే డబ్బు రాదు, కాళ్ళ నిండా పని చేస్తే డబ్బు రాదు, నోటి నిండా మాట్లాడితే పని వస్తుంది. ఈరోజు నేను మొత్తం సర్వే చేస్తే నేను తెలుసుకుంది ఏం తెలుసా? కూలోడు చేత్తో పని చేస్తాడు, మేస్త్రి కానీ ఫార్మర్ వాట్ ఎవర్, వాడు చేత్తో పని చేస్తాడు. ఒక బిజినెస్ మ్యాన్ నోట్తో పని చేస్తాడు. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి? ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి? ఆన్సర్ నోటితో పని చేసే వాడి దగ్గర డబ్బులు ఉంటాయి. అయ్యా నేను కొనుక్కోండి, ఏం కాదు, బాగుంటుంది, కొనుక్కోండి. అయిపోయింది, అయిపోయింది. సో మనం నోటికి పని చెప్పట్లేదు. మనం తెలుసు ఒకటే, చర్చికి వెళ్ళి కమ్ముగా కూర్చోవాలి. కష్టాలు వస్తే రోగం వస్తే గమ్ముగా ఉండాలి, అంతే. సో దేవుడు నీ జీవితంలో అత్యధికమైనటువంటి నీ శరీరంలో దేవుడు పనిపెట్టింది ఏంటి తెలుసా? నాలుకకి. ఆమేన్. ఈరోజు మోగబోయిన గొంతులన్నీ మాట్లాడును గాక. జీవము లేని నాలుకలకన్నీ జీవం వచ్చును గాక. మంచి పలకని పెదాలకి మంచి పలుకును గాక. ఈరోజు మీరు అద్భుతాలు చూడని ఆ యొక్క నోరు అద్భుతాలు చూచును గాక. ఫ్యూచర్ లో మీరు సాక్ష్యం చెప్పాలి, బ్రదర్ నేను పలికేం జరిగిందని. నేను పలికేం జరిగింది బ్రదర్, నేను పలికేం జరిగింది బ్రదర్ అని. భార్య బలహీనంగా ఉందా? భర్త పలకాలి. భర్త బలహీనంగా భార్య పలకాలి. పిల్లలు బలహీనంగా ఉన్నారా? తల్లిదండ్రులు పలకాలి. పలకకపోతే మరి ఎప్పుడురా బాగుపడతావు? అది పలుకుతావు. నువ్వు బాగుపడతావు యేసునామములో. ఆమేన్. ఎందుకంటే చూసిన దాన్ని బట్టి మనం ఎప్పుడు పలకూడదు, చూడబోయే దాన్ని బట్టి పలకాలి. ఆమేన్. ఆమేన్. నీకేం కావాలో అది పలకాలి. ఆమేన్. హల్లెలూయా. నీకేది అవసరం అది పలకాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీకు ఎన్ని అవసరతలు ఉన్నాయి? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒకటి ఉంది, అందరికి కావాలి. మనం అందరము దేవుణ్ణి అడిగి తీరాలి. ఆమేన్. ఈ రోజు నుంచి మీ అడగడం పెంచండి. ఎవరు ఎందుకు ఇన్ని అడుగుతారు? ఫలానా ఎవరైనా కొందరు చూస్తే మనం భయపడిపోతాం. వాడు ఎప్పుడు చూసినా డబ్బులు అడుగుతాడు, వీడు ఎప్పుడు చూసినా అది అడుగుతాడు, వీడు ఎప్పుడు చూసినా వస్తువులు అడుగుతూ ఉంటాడు, భయపడిపోతాం. దేవుడు అట్లా భయపడ్డు.
ఎన్ని అడిగినా ఇస్తాడు, ఏమడిగినా ఇస్తాడు. ఆమేన్. నేను ఒకటే అంటాను, ఆశీర్వాదాలు లేట్ చేసుకోకండి. రైట్ టైంలో రావాల్సిన ఆశీర్వాదాలు, రైట్ టైంలో రావాల్సిన పంట, రైట్ టైంలో పొందుకోవాల్సిన దీవెన పోస్ట్ పోన్ అయితే, ఇప్పుడు నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, ఇప్పుడు నాకు అన్నం పెట్టకపోతే రాత్రికి అన్నం పెట్టారంటే నో యూస్. 5 స్టార్ హోటల్ తెచ్చి బిర్యానీ తెచ్చినా కూడా నో యూస్. నాగా హంగ్రీ, ఇప్పుడు నేను ఆకలితో ఉన్నాను, ఇప్పుడు నేను నీడ్లో ఉన్నాను, ఇప్పుడు నాకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజు మీరు అందరూ అడగబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒకటే చెప్తాను, ఈగోలు పక్కన పెట్టేయండి, అవన్నీ పక్కన పెట్టేయండి, ఇదిగో పనులన్నీ పక్కన పెట్టేయండి, అవన్నీ పక్కన పెట్టేయండి, అడగండి వేస్తున్నాము. అడిగితేరా ప్రభు ఒకటే అంటున్నాడు, ఆయన మాటను ఎంతమంది నమ్ముతున్నారో ఆయన్ని కూడా నమ్మాలి. శతాధిపతి ఆయన నమ్మాడు, నువ్వు ఒక్క మాట పలుకయ్యా, నువ్వు పలుకు, వేరే వాళ్ళు పలికి నాకు వద్దు, నువ్వే పలుకు అన్నాడు. ఆయన ఒక మాట పలికాడు, పో వెళ్ళు అయిపోతుంది. అదే గడియలో తన దాసుడు స్వస్థపడ్డాడు. తన దాసుడు స్వస్థపడ్డాడు. ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట. అంటే ఎవరు పలుకుతున్నారో చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎవరి మీద ఆధారపడాలంటే పలికే వాడి మీద ఆధారపడాలా, వాడు ఏం పలికే వాడి దాని మీద కూడా ఆధారపడాలి. యు నీడ్ టు బిలీవ్ ప్రాఫెట్ అండ్ హిస్ వర్డ్. నువ్వు ప్రవక్త నమ్మాలి, ఆయన మాట నమ్మాలి. రెండిట్లో ఎవరు నమ్మకపోయినా కష్టం నీకే. ఆమేన్. మనమందరము మాక్సిమం ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఎవరు పలికారు, ఎవరు పలికారు? ప్రభా ఆయన పలికిన మాట నేను నమ్ముతున్నాను తండ్రి, నా జీవితం నెరవేర్చు ప్రభా అన్నప్పుడు నీవు వర్ధిల్లడం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒకటే తెలుసుకోండి, నీ సేవకుడు నీ మీద పలకడానికి సిద్ధంగా ఉన్నాడా? నీ ప్రవక్త నీ మీద పలకడానికి సిద్ధంగా ఉన్నాడా? లెట్ యువర్ ప్రాఫిట్ స్పీక్ ఆన్ యువర్ లైఫ్. నీ ప్రవక్త నీ మీద పలకడానికి మీరు సిద్ధపడండి. ఆమేన్. ఆమేన్. అది శనివారం రెడీ అయిపోవాలా ప్రభా, రేపు నా ప్రవక్త నా మీద పలకాలన్నప్పుడు నిన్నే లేపి పలుకుతాడు. ఓయ్ నీకు అద్భుతం చేయబోతున్నాను లేయి అంటాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను నమ్ముకునుడి, మీరు స్థిరపడతారు. ఎస్టాబ్లిష్మెంట్. నీ తరతరాలు అభివృద్ధి పడతాయి, తరతరాలు. అబ్రహాం ఎవరు నమ్ముకున్నాడు తెలుసా? దేవుడు నమ్ముకున్నాడు, తన కుటుంబం స్థిరపడింది. కానీ అబ్రహాంకు ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు మెల్కీసెదెక్. అబ్రహాముని దీవించింది ఎవరు తెలుసా? మెల్కీసెదెక్. పాత నిబంధనలో ప్రతి రాజుకి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నా కుమారుడా నీకు ఒక ప్రవక్త ఉన్నాడా? చూసుకో. హి విల్ ప్రొఫెసై ఆన్ యువర్ లైఫ్. నీ జీవితం మీద వాళ్ళు ప్రవచిస్తారు, నీ జీవితం వర్ధిల్లుతుంది, నీ జీవితం ప్రాస్పర్ అవుతుంది. ఆమేన్. 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 పాప ఒక ఆమె, మా బాబుకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, కొంచెం ప్రేయర్లో పెట్టండి. నేను పెట్టను ప్రేయర్లు అని చెప్పాను. ఏమంటే ఫోన్ చేసి మాట్లాడతాను, అది ఇప్పుడు నిద్రపోతుంటారంటే నేను చేయలేను. నేను ఎందుకు చేయాలి? ఇప్పుడు నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నీకోసం ఎవరు ప్రేయర్ చేశారు నీకు తెలియాలి కదా. ప్రేయర్లో పెట్టండి అంటారు. దేవుడే ముట్టేది, సేవకుడు కాదు. అసలు సేవకుడు 1% కూడా క్రెడిట్ మహానుభావుడు. ఓ నాయన, క్రెడిట్ ఇచ్చి ఆయన ఏం మోసి పైకి లేపమంటలే. నేను పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నేను ఆపదలో నేను చూడగలరు. మీరు ప్రవక్తలు వాళ్ళ ప్రభావం మీరు కంపల్సరీ చూడగలరు. ఒక ఆమె వచ్చింది ఇవన్నీ పెట్టుకొని, ఏమ్మా అంటే కిడ్నీలో స్టోన్స్ బ్రదర్, 20-30 mm ఉన్నాయి, ఇంత లావు ఉన్నాయి, బాగా నొప్పులు ఉన్నాయన్న, ఎప్పుడు పడిపోవాలన్నాను. ఇష్టం అనేది ప్రభా. రాత్రికల్లా బయటకు వచ్చాను. మార్నింగ్ కల్లా ఆమెకి పడిపోయినాయి, డాక్టర్కి వెళ్ళి ఇచ్చేసింది. ఇదిగో స్టాన్స్ నాకు ఇంట్లో తీసేది నేను. ఆమేన్. యా, నీకు అసలు ఎవరు నమ్ముతున్నావు నువ్వు? ప్రేయర్లో పెట్టండి, నేను పెట్టను. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని అసలు నాకు చెప్పబాకండి, నేను మర్చిపోతాను ప్లీజ్. నేను నా వల్ల కాదు, నాకు అంత ఓపిక కూడా లేదు. ఇప్పుడు మీరు చెప్పారు ఇక్కడ 20 మంది ఉన్నారు, నేను ఇంకో మీటింగ్లో 100 మంది ఉంటారు. ఇప్పుడు 100 మంది పేర్లు రాసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు ప్రభా, వీళ్ళందరూ పలానా సరోజ ఆంటీని ప్రభా, పలానా ఆంటీని ప్రభా, అంకుల్ని ప్రభా, వీళ్ళందరినీ జ్ఞాపకం ఏ నోరు నొప్పి తప్ప ఏం రాదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్, స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ప్రాఫిట్. నీకు సమస్య ఉందా, నిలబడు, స్పాట్లో క్లియర్ చేసుకుని వెళ్ళిపో. ప్రేయర్లో పెట్టండి, ఆడబెట్టండి, ఉపవాస ప్రార్థనలో పెట్టండి, ఏడబెట్టండి, మంచం కింద పెట్టండి. ఎందుకు ఇవన్నీ? ఏమంటారు? అంటే నా మాట ఏమైనా తప్పైతే క్షమించండి. అంత టైం తీసుకోకండి, వేస్ట్. నేను నొప్పి ప్రేయర్లో పెడతాను లేమంటే ఎట్ట ఉంటుంది? కాలదా? ఇప్పుడే తీయాలి కదండి.
అయ్యగారు నొప్పి అంటే ప్రార్థనలో పెడతాలే తల్లి, ఇప్పుడు నా వల్ల కాదు. మంచిది నాన్న, నువ్వు బయలుదేరు, నువ్వు చేయలేవు, నాకు అర్థమైంది, వెళ్ళు, నువ్వు చేయలేవని నాకు అర్థమైంది. చేసేవాడు దగ్గర నిలబడుకొని, అయ్యా నాకు నొప్పిగా ఉంది, ఆ రాళ్ళు తీసేయంటే రా బయటకంటే, అంతే వచ్చేస్తాయి రాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. చెప్పినా కానీ నీ శరీరం నీకు మాటిందా? ఈ భూమి మీద ప్రతి దెయ్యం, ప్రతి సమస్య, ప్రతి ప్రాబ్లం నీకు మాటింటాడు. ఆమేన్. నీ శరీరం నీకు మాటం లేదా? చీమ కూడా నీ మాట, బొద్దింక బల్లి కూడా నీకు మాట. అట్ అయిపోద్ది మన జీవితం. సో ఫస్ట్ మనం గెలవాల్సింది ఏంటి? మన శరీరాన్ని. హల్లెలూయా. అప్పుడు 1 by 1 అన్నిటిని జయించుకుంటూ వెళ్తావు. జయించు వాటిని ఏం చేస్తాడు? యేసయ్య తన కుడి పార్శ్వం పక్కన కూర్చొని పెట్టుకుంటాడు. ఓడిపోయిన వాళ్ళని లాస్ట్ బెంచ్. తెలుసా? యోహాన్ అడుగుతుంటాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాన్, అయ్యగారు లాస్ట్ బెంచ్. ఆల్రెడీ చెప్పేసాడు ప్రభు, అరే నాన్న నీది నన్ను నేనున్నా కూడా నమ్మలేదురా, నీకు లాస్ట్ బెంచ్ ఏంటి? ఏం లేదు. ఎవరైతే జయిస్తారో ఈ భూమి మీద వాళ్ళందరికీ యేసయ్య పక్కన సీట్. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ ఎ ప్రొఫెసీ, ఇఫ్ యు వాంట్ ఎ వర్డ్, బిలీవ్ హిస్ ప్రాఫిట్స్. ఆయన ప్రవక్తలు నమ్మండి, మీరు ఎస్టాబ్లిష్ అవుతారు, మీరు ప్రాస్పర్ అవుతారు. ఆమేన్. ఆమేన్. జీవితంలో ఇద్దరు నమ్మాలి, ఒకటి దేవుణ్ణి, 2 ప్రవక్తలు. చాలా మందిని నమ్మాను బ్రదర్, మోసపోయాను. నువ్వు దేవుడిని ఇంకా సరిగ్గా నమ్ముడు, నువ్వు సేవకుడిని ఇంకా నమ్మల, ప్రవక్తని. ఈ ఇద్దరి దగ్గర మోసం అనే మాట రాదు, రాసిస్తా బాగుంటుంది. ఏ ప్రవచనము దేవుడి కింద పడి ఎత్తి మీ మీద వేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నమ్ముకుంటే స్థిరపడరు అనే మాట లేదు. నీవు, నీ సంతానము, నీ యొక్క జనరేషన్స్ అందరు స్థిరపడతారు. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఎవరు నమ్ముకోవాలి? మనం ప్రవక్త నమ్ముకోవాలి. అయ్యా నా మీద ఒక మాట పలుకయ్యా, నా జీవితం మీద ఒక మాట పలుకు, నా ఎండిన బ్రతుకుల మీద ఒక మాట పలుకు, నా ఎండిన గర్భం మీద ఒక మాట పలుకు, నా ఎండిపోయిన జీవితం మీద ఒక మాట పలుకమన్నప్పుడు ఒక మాట ఎలీషా లాగా మీ ప్రవక్తలు పలుకుతారు. ఆమేన్. ఐ డోంట్ నో, యు విల్ హావ్ ఎ పర్సనల్ ప్రాఫిట్స్. మీ సేవకులు మీకు ఉంటారు, కంపల్సరీ వాళ్ళ ముందు నిలబడుకొని నా మీద ఒక మాట పలుకు అని ఎవరన్నా చెప్పగలరా? ప్రార్థన చేయండి అంటారు. ఏం చేస్తారు? ప్రభా వీళ్ళు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, వాళ్ళ కుటుంబాలందరినీ జాగ్రత్త చూసుకొని చెప్పి పంపించేస్తారు. ఒక మాట నీ జీవితంలో పలికితే, ఒకే ఒక మాట పలికాడు యేసయ్య శతాధిపతి వాళ్ళ దాసుడు కింద. ఆ దాసుడు లేచి కూర్చున్నాడు. నేను ఒకటే చెప్తాను, ఒక మాట చాలు మీ లైఫ్లో, ఒక్క మాట చాలు మీ లైఫ్లో. ఆమేన్. మీ జీవితాంతం అసలు రోగాలు రాకూడదంటే అసలు జీవితాంతం రోగం రాదు. ఒక్క మాట, ఓన్లీ 1 word, యువర్ లైఫ్ విల్ సెట్ ఫ్రీ. ఆమేన్. ఆమేన్. అడగడం మానకండి, వెతకడం మానకండి, తట్టడం మానకండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న వాళ్ళే రాతి రొట్టెని అడిగితే రాయిస్తారా? ఎవరు? పరలోకపు తండ్రి అడుగు ప్రతి వానికి నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆమేన్. మీరు ఎలా వచ్చారో నాకు తెలియదు, పోయేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాలి, అది నా బాధ్యత. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను మిమ్మల్ని అందరి యొక్క ఆ ముఖముల మీద ఆ కన్నీటిని, బాష్ప బిందువులన్నిటిని తీసివేసి ఆనంద తైలముతో దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఇక్కడి నుంచి పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యువర్ మార్నింగ్ విల్ టర్న్ ఇంటూ డాన్సింగ్. హల్లెలూయా. మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. సో వి ఆల్వేస్ స్మైల్, ఆర్టిఫిషియల్ స్మైల్. అందు బాగున్నాడు, లోపలన్నీ ఉంటాయి, రోగాలు, కష్టాలు, బాధలు, వేదనలు, వాటన్నిటికీ మాకేం లేవు బ్రదర్, దేవుడు అన్నింటినీ క్లియర్ చేశాడు, దేవునికి మహిమ అని ఒక గొప్ప సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు కొన్ని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డ వారు కొందరే. ఈరోజు మీ జీవితాన్ని ప్రభు మార్చాలనుకుంటున్నాడు కాబట్టి మీ మీద ఒక మాట దేవుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మీ మీద ఒక మాట పలుకును గాక. ఈ రోజు మీ మీద ఒక మాట పలుకును గాక. మీ పరిస్థితిని బట్టి, మీ స్థితిగతులను బట్టి, మీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన ప్రాబ్లమ్స్ బట్టి నా ప్రభు ఒక మాట పలుకును గాక. యేసయ్య ఒక మాట పలుకును గాక. తండ్రి అయిన దేవుడు ఒక మాట పలుకును గాక. ఏం చేస్తున్నావురా గిద్యోను ఇక్కడ అంటే, నా వల్ల కాలేదయ్యా, విశ్వాసం మొత్తం నీరు గారిపోయిందంటే వెంటనే పేరు మార్చేశాడు. పరాక్రమం గల బలాఢ్యుడు అన్నాడు. వాడు వెంటనే బలం పొందుకొని వెళ్ళి మళ్ళీ యుద్ధం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. బలహీనుడు ఏమనాలంట? బలవంతుడు అనాలంట. కానీ మ్యాక్సిమం అని అనంగా, మ్యాక్సిమం అని మనం వి వోంట్ ప్రాక్టీస్ ద స్క్రిప్చర్స్. దివారాత్రులు ధ్యానించేవాడు, బైబిల్ చదివేవాడు అవడు, ధ్యానించేవాడు అవుతాడు. చాలా మంది బైబిల్ చదువుతారు రోజు, కానీ చాలా మంది ప్రాస్పర్ అవ్వరు. ఎవరైతే దాన్ని ధ్యానిస్తారో,
బ్రదర్ నేను 10 సార్లు బైబిల్ చదివిన తెలుసా అంటే తెలియదు, నాకు తెలియదు. ఏమన్నా ఉందా బ్లెస్సింగ్ అంటే ఏం లేదు. పోటీ ఎవరితో పోటీకి వెళ్ళకండి లైఫ్లో. క్రైస్తవులు ఎవరితో పోటీ? మనకి ఎందుకోటి? మనకు అసలు కాంపిటేటర్ లేడు. ఆమేన్ ఆమేన్. మన జీవితంలో దేవుడు మనల్ని ఎలా తీసుకెళ్తున్నాడు సార్? యూనిక్ స్టైల్లో మనల్ని దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆమేన్. మన లైఫ్ సపరేట్ గా ఉంటది. మీ జీవితంలో ఆమేన్. అందరి జీవితంలో ఆశీర్వాదాలు వాళ్ళకు ఉపయోగపడతాయి, కానీ మన జీవితంలో ఆశీర్వాదాలు అనేకులకు ఉపయోగపడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యెహోవాను నమ్ముకుంటే స్థిరపడతారు, ఆయన ప్రవక్తలు నమ్ముకుంటే చెప్పాలి వర్ధిల్లుతారు. ఏ రోజుకైనా 3.5 సంవత్సరాలు యేసుప్రభు జీతం లేదు తెలుసా వాళ్ళకి? నో శాలరీ ఫ్రీగా ఆయనకి యేసుప్రభు కింద శిష్యరికంలో ఉన్నాయి కాబట్టి 3 పూటలు పాపం యేసుప్రభు ఎక్కడ మీటింగ్కి వెళ్తే అక్కడ వాళ్ళకి భోజనాలు కంపల్సరీ ఉండేవి. కొన్ని రోజులు అయితే అసలు ఏమీ లేవు. ప్రభు రాత్రి పూట వాళ్ళకి వండి పెట్టింటాడు. 3.5 సంవత్సరాలు కొందరు మీరు గమనిస్తే కొన్ని కంపెనీస్కి వెళ్తే మీరు 6 months ఇంటర్న్షిప్ చేయాలి, ఫ్రీగా చేయాలని అంటూ ఉంటారు. ఇది కూడా అంతే. ఇంటర్న్షిప్ చేసే 3.5 year ఒక్క శాలరీ రూపాయి ఈలే యేసు ప్రభు వాళ్ళకి. మొత్తానికి పరీక్షించాడు. అసలు వీళ్ళు డబ్బు కోసం సేవకు వచ్చారా, లేదంటే తిండి కోసం సేవకు వచ్చారా, లేదంటే అసలు నిజంగా నన్ను వెంబడిస్తున్నారని ప్రభు పరీక్షించాడు. దెన్ ఫైనల్లీ వాళ్ళు పాస్ అయ్యారు. ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు వెళ్తూ వాళ్ళ చేతిలో తాళపు చెవులు పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆమేన్. యేసు ప్రభు వెళ్ళిన వెంటనే వాళ్ళకి జీతం కాదు, ఆస్తు వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చేసింది. ఆమేన్. ఆస్తులు, ఆ ఊర్లో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెడితే, ఏందిరా నాయన ఇంత ఎప్పుడు చూడని డబ్బు, ఎప్పుడు చూడని బంగారం, ఈ ఏంది ధన్యత, ఏంది భాగ్యం అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి అందరికీ వాళ్ళ అక్కర్లకు మన దీవెన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏం తెలుసా? అందరికి పంచడమే, అందరికి ఇవ్వడమే. అదే మనకి అబ్రహాం ఆశీర్వాదం కావాలి. అమ్మ 1-2 సార్లు ఆలోచించే చేతులు ఎత్తండి. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి? అందరికి ఇవ్వడం, అనేకులకి మొత్తం పంచేయడం. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? లేదా నిజంగా ప్లీజ్ ఉన్న ఏముండవు, ఇంకా ఏముండవు. ముందుగా చెప్తున్నా, ఏముండవు. అబ్రహాం ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? ఏంది ఇంత విన్ని కూడా చేస్తున్నారా? ఓకే ప్రభా, వాళ్ళ విశ్వాసం చూడు. ఇప్పుడు నేను ప్రవచిస్తాను, వీళ్ళు ఎంత ఇచ్చినా మిగులును గాక. ఆమేన్. అది తెలియట్లేదు, అందుకే కొందరు ఎత్తలేదు. నేను నెక్స్ట్ ఏం పలుకుతానని తెలియక మీరు గమ్మ ప్రభా అంత ఇచ్చేయాలా? మరి మాకు అవసరం లేదు, మనకేం అవసరం? మొత్తం ఇచ్చేసిన దానికి 100 రెట్లు ఇంకా మిగులుతుంది. ఆమంట ఎంత వాడుకున్నా నూనె ఇంకా మిగిలిందంట. అబ్బా, ప్రవక్తలు ఆషామాషి వ్యక్తులు కాదు. అమ్మా భయపడబాక, ఈ కరువు ఉన్న రోజులు నీ తొట్టులో పిండే, గుడ్డులో నూనె. అస్సలు మర్చిపోయింది నూనె సంగతి, అస్సలు మర్చిపో. ప్రవక్త పలికితే జరిగి తీరుతుంది. ఆమె ఏలియా నమ్మింది, ఏలియా మాట నమ్మింది. ఆమేన్ ఆమేన్. Sometimes we hang on to the prophecy. హ్యాంగ్ ఆన్ టు ద ప్రాఫిట్. ప్రవక్తను గట్టిగా పట్టుకోండి. అర్ధరాత్రులు ఫోన్ చేసి ఒక ప్రవచనం ఇస్తాడు, ఉలిక్కుపడి లేస్తేరా. ఒకవేళ నీ సేవకుడు అర్ధరాత్రులు 3-4 గంటలకు ఫోన్ చేస్తున్నాడా, నువ్వు సైలెంట్లో పెట్ట. దేవుడు చెప్పమన్నాడు, లేచి కూర్చో అని చెప్తాడు దేవుడు. ఎన్నోసార్లు ప్రార్థన ఉంటే దేవుడు పలానా వ్యక్తి ఫోన్ చేయి అమ్మ 3 పనుకోండి నోరు మూసుకుని ఫోన్ చేయాలి. 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు ఫోన్ చేసి దేవుడు పలాన్ని చెప్పాడు, చూసుకున్న తర్వాత మీ ఇష్టం అని పెట్టేశారు. అంతే. దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. నా దేవుడు మోగోడు కాదు. నీ దేవుడు మాట్లాడే దేవుడా? అమ్మయ్య బతికించే. ఈ భూమి మీద చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి డెఫరెంట్ మోగా చూడు 2 వినపడ వాళ్ళకి. కానీ మన దేవుడు వినబడుతుంది, మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయన మనకి వినే చెవులు ఇచ్చాడు, గ్రహించే మనసు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు చెప్పాను కదా, మీ ప్రవక్త దగ్గర నుంచి ఏ మాటనే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ సీ ఎ డిఫరెంట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. మీ జీవితంలో కంపల్సరీ ఒక మార్పు జరుగుతుంది. మీ జీవితంలో కంపల్సరీ మీరు ఒక ప్రవక్తను కలిసినప్పుడు మీ జీవితంలో మార్పు జరిగి తీరుతుంది. యేసునామములో. ఆమేన్. దట్స్ ఫర్ షూర్. ఊరికే దేవుడు ప్రవక్తలు అన్నాడు, ఊరికే దేవుడు పాస్టర్లు అన్నాడు, సేవకులు అన్నాడు, టీచర్లు అన్నాడు. ఆయన ఆర్డైన్ చేసి సంతకం పెట్టాడు కాబట్టి వాళ్ళ ప్రవక్తలు అయ్యారు.
ఆమేన్. హల్లెలూయా. సో దేవుని మహాకృప, దేవుని ఉచితమైన కృప. ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. ఈ లోపలింగ్ అప్పుడు సిట్టింగ్ దే, చాలా మంది సేవకులు కూడా ఉన్నారు. మీ అందరికి తెలుసు ఇంటి ఓనర్ సురేష్ గారు. ఆయన వస్తూ పోతూ ఉంటే ప్రభు ఒక కిరీటం చూపించాడు తల మీద. అయ్యే ట్రాన్ అంత మీటింగ్ అయిపోయింది, అందరు బిజీగా వచ్చి నా చెవులో అయ్యా వంటలు బాగున్నాయని అడుగుతూ ఉన్నాడు. నేను అన్న వంటలు కలే నా ఇంట్లో ఫస్ట్ అని. ఏందన్నా నీ తల మీద ఒక మంచి మెరుస్తున్న కిరీటం కనబడుతుంది నాకు అన్నాడు. వెంటనే ఆయన అడిగాడు, దాని అర్థమైందన్నా అన్నాడు. కూర్చో చెప్తాను. పక్కన పెట్టే ప్లేట్. ఏం లేదన్నా, కిరీటంకి అర్థము కొడుకు, నీకు దేవుడు కొడుకునిస్తున్నాడు అని చెప్పి అక్కడే కూర్చొని అతనికి చెప్పాను. నేరుగా వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి ఇచ్చాడు. దాదా అన్నేమో చెప్తున్నాడు. నేరుగా ఇద్దరు వచ్చి అన్న ఏందనంటే, ఇదిగో నా బాడీ ఎంత 110, 120 జ్వరం ఉంటే ఎట్టుంటుంది వేడి, అంత భయంకరమైన వేడితో నిండిపోయి వాళ్ళ జీవితంలో కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. వాళ్ళు దాన్ని నమ్మారు. ఆమేన్. వాళ్ళిద్దరి జీవితంలో వాళ్ళు చేసినటువంటి విలువైన పని ఏంటి తెలుసా? వాళ్ళు ప్రవక్తను నమ్మారు, ప్రవక్త మాటను నమ్మారు. ఆమేన్. దే స్టార్టెడ్ బిలీవింగ్. వెంటనే ప్రవచనం వచ్చిన వెంటనే నెలకి ఆమె కన్సీవ్ అయిపోయింది. ఆమె ప్రెగ్నెన్సీ అట్లా అవుతూ ముందుకు వెళ్తామని తెలుసు, కానీ నెలలు నిడుతూ ఉంటాయి. వెంటనే ఒక పాస్టర్ ఫోన్ చేసి నీ కూతురు పుడుతున్నాడు సెట్ చేసుకున్నా అంట. ఆమెకి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అన్నా అన్నాడు. ఏమైంది అంటే, ఇంకో పాస్టర్ గారు ఫోన్ చేసి మీకు కూతురు పుడతారన్నానే అట్టేటాను. ఎట్లన్నా ఇన్ని సంవత్సరాలు అయింది, మరి మా జీవితంలో దేవుడు గర్భఫలం ఇచ్చాడు, మీరే కదన్నా నా పార్టీ మేము ఇల్లు ఓపెన్ చేసుకుంటామని పిలిచి మరి దేవుడు మీకు కొడుకునిస్తాడని చెప్పింది అంటే, సరే ఇప్పుడు ఏందమ్మా అంటే ఏది నమ్మాలన్నా, ఇప్పుడు నీది నమ్మాలా ఆయన నమ్మాలా? ఓకే, వెరీ గుడ్. హియర్ కమ్స్ ద ట్విస్ట్. హియర్ కమ్స్ ద ట్విస్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ద వర్డ్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రాఫిట్. ప్రవక్త నువ్వు అని ఫిక్స్ అయితే ఆడి మాట నమ్ము. ఆమేన్. నేను ఏం చెప్పాను తెలుసా? నాకు దేవుడు చూపించింది కొడుకు. ఒకవేళ నా ప్రొఫెషన్ తప్పైతే రిజైన్ చేస్తాను మినిస్ట్రీ. మీకు వినబడిందా? వినబడలా? పాపం సురేష్ గారు ఎప్పుడు చూసినా ఫోన్ అన్నా మరి కొడుకు అంటారా 9th month హాస్పిటల్కి వెళ్తున్నా కూడా ఫోన్ చేశాడు. అన్నా మరి వెళ్తున్నాను. ఏంది నాన్న అని చెప్పినా కానీ నేను రెసిగ్నేషన్ పెడతాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళాను. నేనేమిటాను, నా మాట నువ్వు ఎంత నమ్ముతున్నావు నన్ను కూడా నమ్మను. దేవుడు నాకు చెప్పకపోతే అసలు నేను పలకను ఎవరి జీవితంలో. వెంటనే అతను నమ్మాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. లెటర్లు చెప్తున్నాను, నేను గర్వంగా చెప్తున్నాను. బిడ్డ పుట్టిన సెకండ్కి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టిన సెకండ్కి అన్న కొడుకు పుట్టాను తెలుసు కదా అన్న. నో థింగ్. పుట్టకపోతే ఆశ్చర్యపోవాలి, పుడితే ఆశ్చర్యం ఏంది? నాకు అసలు ఆశ్చర్యమే లేదు. తెలుసు కదా, నాకు ఎప్పుడో 6 నెలల క్రితం 7 నెలలు, అసలు వాడు పుట్టక ముందే నాకు తెలుసు. ఆ విత్తనం వెళ్ళకముందే నాకు దేవునికి మహిమ స్తోత్రం పెట్టేయిపోయినా. ఐ బిన్ వెరీ హ్యాపీ. యాక్యురేట్ ప్రవక్త ఒక ప్రవచనం పలికాడా జరుగుతుంది. ఆమేన్. ఇప్పటికి వాళ్ళు అర్ధరాత్రి లేపడిగినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ యొక్క ప్రవచనాన్ని. ఇక్కడ చాలా మందికి తెలుసు, బట్ ఐ నో దట్ ఇక్కడ ఇదే స్థలంలో నేను వాళ్ళ జీవితంలో ఈ ఇంటికి ఒక స్పెషాలిటీ ఉంది. పిల్లలు లేని వాళ్ళు ఇంటికి వస్తే పిల్లలు పుడతారు. ఇంకోటి ఇంట్లో ఏం లేదు, గుర్తుపెట్టు. ఇంట్లో అమ్మ అందరూ ఇంటికి బయట తినేసి ఇంట్లోకి వచ్చారు. ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఓకేనా? ఎవరు పలుకుతున్నారు, ఎవరు ఏ ఆత్మతో ఉన్నారు? నేను అన్నారు వాళ్ళు కూతురు అన్నారు, వీళ్ళు కొడుకు అన్నారు, వాళ్ళు అదేది కన్ఫ్యూజ్ చెప్తాను. ఏం చేయాలంటే నేను ఒకటే నమ్మ, అందరూ నమ్మబాకన్నారు. నమ్మితే ఒకే ప్రవక్త నమ్మాలా, ఒకటే మాట అంతే. There is only one Elijah. There is only one Elisha. There are not 10, not 20, not 30. Amen. Amen. సో అందుకనే వాళ్ళకి ఒక దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రేమ కృప ఏదని అంటారు. ఎవరు ఏం చెప్పినా లాస్ట్కి అన్న మరి ఇట్లా ప్రేమ్ చేసి చెప్తారట. అండ్ దేవుడు ఒకటి చెప్తే చేస్తే దేవుడు వాళ్ళని గొప్పగా ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. లాస్ట్ టైం నేను ఇక్కడ వాళ్ళ యానివర్సరీకి నేను చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఈరోజు దేవుడు నా యొక్క తప్పుడు ఏమంటారు దాన్ని కృష్ణను దేవుడు నెరవేర్చాడు. ఐ వాంట్ టు టెస్టిఫై దెమ్ అబౌట్ దట్ ఫ్యామిలీ. దేవుడు ఆ కుటుంబం గురించి మాట్లాడమని నేను అప్పుడు మర్చిపోయాను.
తొందరగా ముగించే టెన్షన్లో నేను మర్చిపోయింది. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు పాస్టర్ వాళ్ళు కూడా అవకాశం, అందుకే తొందరతో కట్టాడు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. ఆమేన్. సో దేవుడు చెప్పాడా, చేస్తాడు. ఆమేన్. సో నో డౌట్ అబౌట్ దట్. ఎప్పుడు డౌట్ పడకండి. దేవుని వాగ్దానం ఇచ్చినోడిని, వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మీరు సందేహింపక, నెవర్ హ్యావ్ డౌట్ ఆన్ ఎనీ ప్రొఫెసీ ఆర్ ఎనీ ప్రాఫిట్. ఆమేన్. ప్రవచనం కంటే ప్రవక్త గొప్పోడు. ఆ ప్రవక్త ఎప్పుడైతే ప్రవచనాన్ని రిలీజ్ చేస్తాడో ఆ ప్రవచనం ఏమవుతుంది, నెరవేర్చబడుతుంది. ఆమేన్. ఆమేన్. ఆ రోజు మనింది ఆ ప్రవచనం నెరవేర్చి కొడుకు పుడతాడు అంటే వాడు పుట్టాడు, సంవత్సరం అయింది, ఇప్పుడు చచ్చిపోయాడు. నేను ఏం చేసిన స్వామి, ఏమండి మరి భూస్థాపిత కార్యక్రమాలు చేద్దామంటే ఆగా ఒక నిమిషం ఆగన్నాడు. వాడిని వేసుకొని నేరుగా ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయింది. బాబు హలో, నువ్వు ఇచ్చిన కొడుకు, నువ్వు ప్రవచించిన కొడుకు చచ్చిపోయాడు. మంచి ఇప్పుడు ఏం చేయాలంటే వాడిని బతికించండి అని చెప్పి వాడిని నేరుగా వాడికి ప్రార్థన చేసినప్పుడు వాడు బతికాడు. ఆమేన్. ఫర్ ఎవ్రీ ప్రాఫెసీ, ఏ ప్రవక్త అయితే ప్రవచించాడో ఆ ప్రవచనానికి అతని రెస్పాన్సిబిలిటీ. ఆమేన్. నేను ఒక ప్రవచనాన్ని నీకు ప్రవచించానా, అది నెరవేరలేదా, అది లేట్ అయిందా, తిరిగి నన్ను వచ్చి అడగచ్చు అన్న, అది నెరవేరలేదని నేను దానికి బాధ్యుడిని. నేను ప్రభు దగ్గర గోచాడి, నేను ప్రభు దగ్గర తీసుకొచ్చి మళ్ళీ మీకు అది నెరవేర్చేదాకా నిద్రపోను. ఆమేన్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ప్రాఫిట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని నమ్ముకోండి, స్థిరపడతారు. ప్రవక్తలు నమ్ముకుంటే వర్ధిల్లుతారు, ప్రాస్పర్ అవుతారు. ఆమేన్. ఈరోజు మీరు అందరూ ప్రాస్పర్ అవుతారు, వర్ధిల్లుతారు, తర్వాత మీరు స్థిరపడాలని దేవుడు కోరుకుంటాడు. ఆమేన్. ఈరోజు మీ కుటుంబాలు స్థిరపడును గాక, మీ వ్యక్తిగత జీవితాలు వర్ధిల్లును గాక. నో మ్యాటర్ హౌ ఓల్డ్ యు ఆర్, నో మ్యాటర్ హౌ యంగ్ యు ఆర్, నో మ్యాటర్ హౌ కిడ్ యు ఆర్, మీ జీవితంలో ఈ రెండు జరగాలి. ఆమేన్. 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 దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం గల తండ్రి, ఇదిగో ఈ నీ మాటలు వారి జీవితంలో రిలీజ్ చేస్తున్నాను. గొప్ప కార్యములు వారి జీవితంలో చేసి నీ కృప చేత నింపుమని, నీ కనికరము, నీ కటాక్షం వారిని ఆశీర్వదించండి. ఈ రోజు నుంచి వాళ్ళు ఏమైతే అడగబోతున్నారు వాటన్నిటిని నెరవేర్చి నీ కృప చొప్పున వారిని నింపమని, నీ సన్నిధి, నీ ప్రసన్నత వారిపై నిండుగా రిలీజ్ చేయమని. పరిశుద్ధాత్ముడా, గ్లోరీ అయితే ఏ విధమైనటువంటి మహిమలో నిబిడలేదో చూపించున్నారో అదే మహిమను వాళ్ళు క్యారీ చేసి తీసుకెళ్ళాలి ప్రభు. ఆ రీతిగా వారి కుటుంబాల్లో కూడా వాళ్ళు వర్ధులు లాగా మీరు సహాయం చేయండి. నీ కృప నిండుగా వారి జీవితంలో కుమరించండి. బలమైన కార్యాలు వారి జీవితంలో మీరు చేసి నామాన్ని మీరు మహిమపరచుకోమని యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి బిడ్డలందరినీ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. ఈరోజు మీ అందరికీ